Yeah, hi friends. Good morning. Yeah, good morning friends. Sorry. యా ఈరోజు మనకి మార్కెట్ బ్యాంక్ నిఫ్టీ 140 పాయింట్స్ గ్యాప్ అప్. నిఫ్టీ వచ్చేసరికి మనకి చూడండి 72 పాయింట్స్. సో ఆల్మోస్ట్ ఇది మన హైయర్ రేంజ్కి వెళ్తుంది. సో కాల్కి ఒకసారి జంప్ అవ్వద్దు ఫ్రెండ్స్. సో కాల్ సైడ్ ఒకసారి జంప్ అవ్వద్దు. జస్ట్ వెయిటెడ్ జస్ట్ ఫాలో అవర్ ప్రైసెస్. ఓకే. సో చాలామంది కన్ఫ్యూజన్ ఏంటంటే స్ట్రైక్స్ ఏవి తీసుకోవాలని. సో ఆల్రెడీ మనం లైవ్ సెషన్స్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాం. సో నిన్న నాకు వచ్చిన లాట్ ఆఫ్ మెసేజెస్‌లో మెయిన్ వచ్చేసరికి అదే ఫ్రెండ్స్. అంటే ఎలా తీసుకోవాలి అని. సో బేస్డ్ ఆన్ యువర్ రిస్క్ మేనేజ్‌మెంట్ అంటే ఎంతవరకు ఉంటుంది అనేది చెక్ చేయండి. సో దాన్ని బట్టి మనం తీసుకుందాం ఫ్రెండ్స్. ఓకే. ఒక్క నిమిషం. రిస్క్ మేనేజ్‌మెంట్ ప్రకారం మీ స్ట్రైక్ ప్రైస్‌ని సెలెక్ట్ చేయండి. సో దాన్ని బట్టే మీరు తీసుకోండి. సో చూడండి ఒక ఓపెన్ అయిన తర్వాత ఇది కొంచెం కిందకొచ్చింది. సో లో ఏరియా ఇది, అప్ ఏరియా ఇది మనకి. సో ఈ ప్రైసెస్‌ని అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే. సారీ ప్రెజెంటింగ్ లేదా? హ్మ్. యాహ్! ఆల్రెడీ మీకు మార్నింగే మనం ఆ లెవెల్స్ అనేది ఇస్తున్నాం ఫ్రెండ్స్. సో మీకు ఆ లెవెల్స్ అనేది మార్నింగే ఇస్తున్నాం. సో దాన్ని మీరొకసారి అబ్జర్వ్ చేయండి. సో చాలామంది గ్రూప్‌లో ఇవ్వలేదనుకుంటున్నారు. మెసేజెస్ చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. అట్‌లీస్ట్ సమ్‌టైమ్స్ అంటే ఆ నోటిఫికేషన్ ఆన్ చేసుకొని పెట్టుకోండి అనేది అందుకోసమే. నోటిఫికేషన్ ఆన్ చేసుకొని పెట్టుకుంటే, సో మీకు ఆ నోటిఫికేషన్ వచ్చినప్పుడు మీరు డేటాని చెక్ చేసుకోవచ్చు. ఓకే. సారీ ఫ్రెండ్స్. వేర్ టు సీ అంటే మీకు చాట్ బాక్స్ ఉంటుంది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు చాట్ చేస్తున్నారు కదా! దాని కిందే మీకు ఏఐ బేస్డ్ ట్రేడింగ్ గ్రూప్ అని ఒక గ్రూప్ క్రియేట్ అయిందా లేదా? అదొకసారి చూసుకోండి మీరు. ఆ గ్రూప్ క్రియేట్ అయ్యి ఉంటది ప్రతి ఒక్కళ్ళకి. మీకు చార్ట్‌లో 2 ఉంటాయి. ఒకటేమో ఆప్షన్ మేట్ అని ఉంటుంది. ఇంకోటి ఏఐ బేస్డ్ ట్రేడింగ్ అని. సో మీరు ఆ గ్రూప్‌లో క్లిక్ చేస్తే మీరు స్క్రోల్ చేసుకోండి. సో టెక్స్ట్ రూపంలో కాకపోయినా ఇమేజ్ రూపంలో మీకు పెట్టాం. ఈరోజు ఇమేజ్ వచ్చిందన్నమాట. ఓకే. సో ఇమేజ్ వచ్చింది. సో ఆ ఇమేజ్‌ని మీరు క్లిక్ చేస్తే అది మీకు చూపిస్తది. శ్రీనివాస్ గారు. హ్మ్. థాంక్ యూ సార్. ఇది డైలీ యాక్టివిటీ సార్. ఇది కోర్స్ అయిపోయిన తర్వాత మీకు ఇప్పుడు ఎలా ఈ ప్రైసెస్‌ని ఎలా యూజ్ చేసుకోవాలనేది తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి మీకు ఈ లెవెల్స్ ప్రొవైడ్ కోసం ఇంకా మీరు యాక్టివ్‌గా మన లైవ్ సెషన్స్‌లో గాని, అప్డేట్స్‌లో యాక్టివ్‌గా ఉండాలంటే ఇది రెన్యువల్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మంత్లీ రెన్యువల్ ప్రైస్ అనేది మీకు నేను ఇన్ఫార్మ్ చేస్తాను. సో మీరు రెన్యువల్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ఈ స్ట్రైక్‌ని ఎవ్రీ డే ఈ ప్రైసెస్‌ని ఎవ్రీ డే జనరేట్ చేయాలి. ఇంకా అడిషనల్‌గా కొన్ని ఫీచర్స్ కూడా యాడ్ చేస్తున్నాం. సో ఇవంతా డైలీ యాక్టివిటీ అన్నమాట. అదే ఏదో క్యాండిల్ బేస్డో లేకపోతే ప్రైస్ యాక్షన్ లాగా కోర్స్ చెప్పేసి మీకిచ్చేస్తే మీరు తీసుకోవచ్చు. బట్ ఆ ఛాన్స్ దీనికి లేదు ఫ్రెండ్స్. ఓకే. సో ఫ్యూచర్‌లో చూడండి నిఫ్టీ సో ఎగ్జాక్ట్‌గా కొంచెం అంటే మనకి ఈ ఏరియాలో నుంచి కిందకొచ్చింది 344 ఇంకొక 60 పాయింట్స్‌ని హిట్ అయితే గనక మన హైయర్ ప్రైస్‌కి దగ్గరలో ఉంది. సో చూసారా ఆ ఇంపాక్ట్ అనేది ఎంతో కొంత కొంతలో కొంత మనకిది కనిపిస్తూ ఉంటదన్నమాట. సో ఒక్కసారిగా మనకది రిజెక్ట్ అయ్యి వచ్చింది. సో విల్ సీ. ఒకవేళ ఇది కంటిన్యూ చేస్తే గనక మళ్ళీ మనకి ఈ లో వరకు రావాలి. నిన్న లేదు ఈ ఏరియాని బ్రేక్ చేయలేకపోతే ఫస్ట్ ఈ ఏరియాని అట్రాక్ట్ చేస్తది ఫ్రెండ్స్. తర్వాత కిందకి.
సెన్సెక్స్ కొంచెం మనకి ఆహ్, అగ్రెసివ్‌గా మూవ్‌మెంట్ ఉంటది ఫ్రెండ్స్. సెన్సెక్స్‌ని కూడా ఇన్వాల్వ్ చేస్తాం. అది చెప్పాను ఆల్రెడీ నేను. ఫస్ట్ ప్రయారిటీ బ్యాంక్ నిఫ్టీ, నిఫ్టీ ఈ రెండిటిని మీరు ట్రేడ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి ఫిన్ నిఫ్టీ. మిడ్ క్యాప్ సెన్సెక్స్‌కి దాంట్లో ఆహ్, మనకి వాల్యూమ్ బిల్డ్ అవ్వనివ్వండి. ఇప్పుడు వాల్యూమ్ బిల్డ్ లేదు. మనకది సెన్సెక్స్ ప్రైసెస్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ చార్ట్ మూవ్ అవుతుంటాయి. సో, వాటిని మీరు కొన్ని రోజులు పక్కన పెట్టండి. మనకి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, నెక్స్ట్ ఫిన్ నిఫ్టీ ఈ 3 ఉన్నాయి కాబట్టి కంపల్సరీగా మనకి ఆహ్, హెల్ప్ అవుతాయి. చాలు 3. సో, ఇంకా వీటిని రివర్సల్స్‌ని ఐడెంటిఫై చేయడానికి మనకు నంబర్ ఆఫ్ మెథడ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. సో, నేనింకా క్యాండిల్ స్టిక్స్ వాటి జోలికెళ్ళట్లేదు. సో, జస్ట్ మీరు ఈ ప్రైస్ హైని బ్రేక్ అవ్వకుండా ఉంటే చాలు. హైని బ్రేక్ అయ్యి, క్లోజ్ అయ్యి, ట్రేడ్ అయితే ఇంకా అది మనకి నెక్స్ట్ లెవెల్‌కెళ్తుంది. బట్ మనకి 2 లెవెల్ ఇంపార్టెంట్. నెక్స్ట్ లెవెల్ అనేది ఎప్పుడన్నా అకేషనల్‌గా జరుగుతుంటాయి. అది ఎవ్రీ టైమ్ జరగదు ఫ్రెండ్స్. ఓకేనా? అది అకేషనల్‌గా జరుగుతుంటుంది. సారీ. కొత్తగా జాయిన్ అయిన వాళ్ళుంటే గనక ఒకసారి మన ఆహ్, ఇవి చూడండి ఫ్రెండ్స్. మన వీడియో చూడండి. సో, కొత్తగా ఎవరైనా జాయిన్ అయ్యి ఉంటే, సో, లైవ్ వీడియోస్‌లో ఆల్రెడీ కొన్ని పాయింట్స్ మనం ఎక్స్‌ప్లెయిన్ చేసాం. సో, అవొకసారి మీరు రిపీట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు ఆ బేసిక్స్ మిస్ అయితే మళ్ళీ ఆహ్, సేమ్ క్వెషన్స్ అడుగుతుంటారు. సో, నేను సేమ్ రిపీట్ చేయాల్సుంటుంది. సో, ఒకసారి మన ప్రీవియస్ సెషన్స్ ఒకసారి మీరు మీ ఫ్రీ టైమ్‌లో ఒక్కొక్క సెషన్ 1 అవర్ అలా ఉంది. ఆహ్, మన కోర్స్‌లో నేను అప్డేట్ చేశాను. లైవ్ సెషన్స్ అవి. సో, ఈ రోజు నుంచి మనకి యాక్చువల్ వీడియోస్ వన్ బై వన్ చేస్తాం ఫ్రెండ్స్. సో, ఈ బిజీగా ఉండటం వల్ల కొంత చేయలేదు. సో, ఆటోమేటిక్‌గా నేను ఈరోజు అవి అప్‌లోడ్ అవుతాయి. సో, మీరు వాటిని కూడా అంటే ఎవరైనా ఫ్రెషర్స్ ఉంటే గనక అంటే ఆప్షన్ ట్రేడింగ్ ఐడియా లేదు అనుకున్న వాళ్ళుంటే మీరు వాటిని యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. బ్యాంక్ నిఫ్టీ చూడండి మనకి ఈ ఏరియా నుంచి రికవరీ అవుతుంది. సో, ఈ ప్రైసెస్‌ని హోల్డ్ చేస్తే మనకి హై వచ్చేసి ఇది ఫ్రెండ్స్. అంటే 400 పాయింట్స్ రేంజ్ ఉందన్నమాట. సో, ఈరోజు ఎలా యాక్ట్ చేస్తదనేది చూద్దాం. యాహ్! 5 మినిట్సే జస్ట్ ఇనిషియల్ మూవ్‌మెంట్‌ని చూడటానికి జస్ట్ 1 మినిట్ పెట్టాను. ఇంక దీంట్లో ఇక మనకి టైమ్ ఫ్రేమ్స్ ఇదేమి అవసరం లేదు ఫ్రెండ్స్. నేను జస్ట్ ఈ ప్రైస్‌ని చూస్తున్నానంతే. ఈ ప్రైస్‌ని అండ్ లెవెల్ చూస్తున్నానంతే. ఇంకా మనకి ఏఐ ప్రైసెస్ మీకు మన వెబ్‌సైట్ వచ్చిన తర్వాత మీకు వెబ్‌సైట్‌లో అవి ఉంటాయి ఫ్రెండ్స్. వెబ్‌సైట్‌లో మీకు క్రియేట్ అవుతాయి. సో, మీరు దాని నుంచి రిఫర్ చేసుకోవచ్చు. వెబ్‌సైట్ వచ్చే వరకు
నేను మన గ్రూప్‌లో ఇస్తున్నాను. దాని తర్వాత మీరు మన వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చు. ఆహ్, ఒక్క ని క్రాస్ అంటే క్రాస్ అయ్యేది మనకి నిన్న చూడండి, నిన్న నిఫ్టీ క్రాస్ అయింది. బట్ నిన్న మనం ఇచ్చిన లెవెల్స్ మీరు అబ్జర్వ్ చేస్తే దానికి ఇమ్మీడియేట్ కిందే మనకు ఇంకొక లెవెల్ ఉంది. సో, ఇక అది సెకండ్ మ్యాక్స్ అన్నమాట. ఇదే మనకి 80% దీన్ని బ్రేక్ అయ్యే ఛాన్సెస్ 80% ఉండవు. సో, నిన్న మనకి బ్యాంక్ నిఫ్టీలో కూడా నేను చూపించానది. 80% ఇంక అది బ్రేక్ అవ్వదు అని. 85% అని. సో, నిన్న ఎగ్జాక్ట్‌గా అది లోని టచ్ చేసింది తప్ప మనకి ఆహ్, బ్రేక్ అవ్వలేదు. సో, నిఫ్టీ కొంచెం స్పీడ్‌గా ఫస్ట్ లైన్స్ బ్రేక్ అయ్యి సెకండ్ లైన్స్‌ని టచ్ చేసాయి. నిన్న వీడియోలో కూడా చెప్పాను మన యూట్యూబ్‌లో. సో, ఇంక మ్యాక్స్ ఇంక అంతకంటే ఇక ఆ రోజుకి మ్యాక్స్ పాసిబిలిటీ ఉండదు ఫ్రెండ్స్. ఇంకెప్పుడన్నా ఒక్కొక్క రోజు ఒక 4, 500 పాయింట్ల నిఫ్టీలో 1500, 2000 పాయింట్ల బ్యాంక్ నిఫ్టీలో జరిగే సినారియోస్ ఎన్నుంటాయనేది మీకు తెలుసు. నాకు తెలిసి ఇయర్‌లీ 1 ఆర్ 2 ఉంటాయి అంతే. 2000 పాయింట్లు అట్లా ఒక 1500 పాయింట్లు, 2000 పాయింట్లు. మొన్న జనవరి 17థ్‌కి కిందకొచ్చింది. అలాంటివి కొన్నుంటాయి ఫ్రెండ్స్. సో, అవి తప్ప మనకు మాక్సిమం సెకండ్ లైన్‌కెళ్ళేవి కూడా చాలా తక్కువ. బ్యాంక్ నిఫ్టీలో అయితే సెకండ్ లైన్ టచ్ చేసేవి నేను చాలా రేర్‌గా చూసాను. ఇంకా అది జనవరి 17థ్ గుర్తుంది. అవి చాలా రేర్. సో, మీరు డోంట్ వరీ. ఓకే. మార్కెట్ మిడిల్‌లో మీకు ఓపెన్ అయినప్పుడు మనం నెక్స్ట్ దాన్ని ఎలా చేయాలి అనేది మనం దాన్ని నేను ఇన్వాల్వ్ చేస్తున్నాను. సో, అది అయ్యాక మీకు చెప్తాను ఫ్రెండ్స్. దానికి కొన్ని రూల్స్ అండ్ ఇవుంటాయి. సో, దాన్ని చేస్తున్నాను. దాని ప్రకారం అయితే ఇప్పుడు కొంచెం బ్యాంక్ నిఫ్టీ బులిష్‌గానే ఉంది. బులిష్ సైడ్. సో, అంటిల్ అన్‌లెస్ మనకి ఈ ప్రైస్ అంటే ఇక్కడ ఈ ఏరియాలోనే ఉంది మనకి. సో, ఎందుకంటే అరౌండ్ ఆ ప్రైస్ మీరు ఎక్స్‌పెక్ట్ చేస్తే నేను ఆ ప్రైస్ ఇస్తాను. ఇంక మీకు అప్పుడే దానికి చెప్పకుండా నేను ఇక్కడ చెప్పలేను. సో, 1760 ఫ్రెండ్స్. 4760. 4760 అబోవ్ ఉంటే మీకది బులిష్‌గానే యాక్ట్ చేస్తది. కిందుంటే బీరిష్‌గా యాక్ట్ చేస్తది ఫ్రెండ్స్. సో, అది శాంపుల్ ఎగ్జాంపుల్‌గా పెట్టాను ఈ లైను. ఓకే. దీన్ని నేను కలర్ చేంజ్ చేస్తున్నాను. ఇది మన మెయిన్ లైన్ కాదు. ఇది జస్ట్ మనం త్వరలో ఇంట్రొడ్యూస్ చేయబోయే ఒక ఎనదర్ ఇదన్నమాట. అంటే ఇంట్రాడేకి ఇది. సో, దీని ప్రకారం కొన్నుంటాయి రూల్స్. అంటే వీటిని కన్‌ఫ్యూజ్ చేయకూడదని నేను ఇంక చెప్పట్లేదు. సో, అంటే ఒక దాని మీద మీకు క్లారిటీ వచ్చిన తర్వాత రెండో దాన్ని మనం ఇంప్లిమెంట్ చేస్తే మీకప్పుడు ఈజీగుంటది. సో, నేనిప్పుడు 2 చెప్తే చాలా మంది గ్రాస్పింగ్ లెవెల్‌ని కూడా నేను అందరిని యావరేజ్ చేసుకోవాలి కాబట్టి వీటిని చెప్పట్లేదనమాట. యాక్చువల్‌గా దీనికంటూ ఒక ప్లాన్ అనేది ప్రిపేర్ చేస్తున్నాం. సో, మన వెబ్‌సైట్ వచ్చే టయానికి వాటిని కూడా వెబ్‌సైట్‌లో ఇంక్లూడ్ అయ్యేలాగా నేను చేస్తాను. సో, ఈ ప్రైస్ గనక చూడండి, ఇది హైలో చేయలేకపోయింది. సో, ఇక్కడికొచ్చింది. సో, దీని కిందుంటే మాత్రం ఇంక ఇది బీరిషే ఫ్రెండ్స్. అంటే ఇది ఒక అట్‌లీస్ట్ ఒక 5 మినిట్స్ క్యాండిల్ కన్సిడర్ చేస్తే మినిమమ్ 5 మినిట్స్ లేదంటే 10 మినిట్స్ అంటా నేను. మినిమమ్ 10 మినిట్స్. సో, మినిమమ్ 5 మినిట్సో, 10 మినిట్సో క్యాండిల్ క్లోజింగ్ అనమాట. ఇప్పుడు దీని పైన క్లోజ్ అవ్వలేకపోయింది. సో, కిందకొస్తుంది. సో, ఇక్కడ గనక క్లోజ్ అయింది అంటే మనకి ఇది బీరిష్ వ్యూతో ఉన్నట్టు, స్టాప్ లాస్ దీని పైనే అవుతుంది. ఒకవేళ పైన క్లోజ్ అయితే అప్పుడు మీకు బుల్లిష్‌గా ఉండే ఛాన్స్ ఉంటుంది. స్టాప్ లాసు ఈ లెవెల్ కిందే ఉండాలన్నమాట. అంటే ఈ ఈ ఇనిషియల్‌గా లో అంటే ఇనిషియల్ అంటే ప్రీవియస్ లో అంటాం గదా! అలా. సో, స్టాప్ లాస్‌ని మీరు దృష్టిలో పెట్టుకోవద్దు. ఒకవేళ ఇది మనకి లో అవుతుంది అనుకుంటే ఒక 5 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ అయింది అంటే ఇమ్మీడియేట్‌గా ఎగ్జిట్ అవ్వటమే. అంటే దాని రూల్స్ డిఫరెంట్. సో, అవి మీకు స్లోగా చెప్తాను ఫ్రెండ్స్. ముందు మన ఈ ప్రైసెస్ ఏ ప్రైసెస్ ఫస్ట్ లెవెల్. ఫస్ట్ లెవెల్ ప్రైసెస్ మీకు అర్థమైతే ఇది నేననేది ఎందుకు అంటే మీరు ఒక్కొక్కసారి అంటే ఇప్పుడు చాలా గ్యాప్ ఎక్కువొస్తది. ఇప్పుడు కూడా చూడండి, ఇక్కడ నుంచి జస్ట్ పైకి 400 పాయింట్స్, కిందకి ఒక 300-400 పాయింట్స్ ఉంది రేంజ్. ఒక్కోసారి ఇది ఇంక పెద్ద రేంజ్ రావచ్చు. సో, అలాంటప్పుడు మనం మధ్యలో ఒక 200, 300 పాయింట్లు మూవ్‌మెంట్ ఉంటది. ఆ 200, 300 పాయింట్ల మూవ్‌మెంట్ కూడా
క్యాచ్ చేయటం అనే దాని గురించి వర్క్ చేస్తున్నాం యాక్చువల్‌గా. సో, దానికి మాకు కొన్ని డీవియేషన్స్ అవి మాకు దొరికాయి. సో, దాన్ని బట్టి మేము వర్క్ చేస్తున్నాం. అది రాగానే మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. అంటే ప్రెజెంట్ మేము దాన్ని ఇన్వాల్వ్ చేస్తూ, మేము ప్రాక్టీస్ చేస్తూ వస్తున్నాం. సో, మీకది కంపల్సరీగా మన ఎపిసోడ్ వచ్చే టైంకి వస్తాయి ఫ్రెండ్స్. డోంట్ వరీ. సో, ఎగ్జిస్టింగ్‌గా ఉన్నదానికి ఇంకా మీకేదన్నా డౌట్ ఉంటే అవి అడగండి ఫ్రెండ్స్. నేను వాటిని మీకు క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను. సో, లైవ్ సెషన్ అంటే మీరు లైవ్ ట్రేడింగ్ అనగానే చాలామంది ఎక్స్‌పెక్ట్ చేసేదేంటి అంటే, ఒక్కసారిగా మీరు ట్రేడ్ చేయండి సార్ అని చెప్తుంటారు. సో, అది కాదు ఫ్రెండ్స్ మనం. మనం అలా చేసి టైప్ కాదు. మనం జస్ట్ ఆహ్, ఫ్యూచర్‌లో కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఇది యాక్చువల్‌గా దీని డీవియేషన్స్ డిఫరెంట్. నేను ఫ్యూచర్స్‌లో కూడా చెప్తాను. ఫ్యూచర్‌లో వచ్చేసరికి మనకి ఆల్‌మోస్ట్ నాకు ఆహ్, ఈ ఏరియాలో చూపిస్తుంది 40 100 పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ 47, 100 ఇది జస్ట్ ఒక నేను జస్ట్ మీకు హింట్ ఇస్తున్నాను అంతే. ఇది నేను ఇంకా రూల్స్ చెప్పలేదు. మీరు కంగారు పడి చేసి మళ్ళీ అది వర్క్ అవ్వలేదు, ఇది వర్క్ అవ్వలేదు అని అయితే చెప్పొద్దు ఫ్రెండ్స్ నాకు. ఓకే. ఇది జస్ట్ నేను ఆహ్, జస్ట్ ఒక ఇండికేషన్ కోసం ఇస్తున్నాను అంతే. అంటే ఒకవేళ లైవ్ తర్వాత కూడా మీకు డైరెక్షన్ క్లియర్‌గా ఉండాలనే ఉద్దేశ్యంతో ఇస్తున్నాను అంతే. ఓకే. చూడండి ఈ లెవెల్ పైన క్లోజ్ అవ్వలేదు, కింద క్లోజ్ అవ్వలేదు. సో, దాన్ని ఇంపార్టెంట్. మీరు అది గమనించండి ఫ్రెండ్స్. ఓకే. సో, ఒకవేళ అది హిట్ అయితే మనకి ఇంచుమించు మన హై లెవెల్ దగ్గరికెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి ఫ్రెండ్స్ ఇక్కడి వరకు. మన హై లెవెల్. ఓకే. సారీ. సో, ఈ లెవెల్‌ని అబ్జర్వ్ చేయండి. ఒకవేళ అంటే నేనెందుకు చెప్తున్నానంటే మన లెవెల్ ఎక్కువుంది కదా! సో, ఇప్పుడు ఎగ్జాక్ట్‌గా ఈరోజు మధ్యలోనే ఓపెన్ అయింది. సో, మధ్యలో ఓపెన్ అయినప్పుడు నెక్స్ట్ క్లూ ఏంటనేది నేనిచ్చాను ఫ్రెండ్స్ అంతే. సో, దాని రూల్సు, దాని టార్గెట్సు ఇవన్నీ నేను ఇంకా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయాల్సుంది. సో, నేను గాని, తమ్ముడు మన కుమార్ గాని మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. అంటే కమింగ్ డేస్‌లో. సో, అప్పటి వరకు కొంచెం పేషెన్స్‌గా ఉండండి. కంగారు పడొద్దు ఫ్రెండ్స్. మనకి లాట్ ఆఫ్ ట్రేడింగ్ సెషన్స్ ఉన్నాయి. మనం హ్యాపీగా వాటిని యుటిలైజ్ చేసుకుంటాం. మీరు మీరు పే చేసే ఆ సబ్స్క్రిప్షన్ అంటే మన కోర్స్ ఫీకి 100% న్యాయం చేస్తాం ఫ్రెండ్స్. ఓకే. ప్రతి ఒక్కళ్ళకి. మీరు జస్ట్ రూల్స్ ఫాలో అయితే చాలు. రూల్స్ ఫాలో అయ్యి సో, మీరు రిస్క్ మేనేజ్‌మెంట్‌ని ఫాలో అయ్యి, మీ మైండ్ సెట్‌ని సెట్ చేసుకుంటే చాలు. మీరు కంపల్సరీగా సక్సెస్‌ఫుల్ ట్రేడర్ అవుతారు ఫ్రెండ్స్. ఒక్క నిమిషం ఫ్రెండ్స్. అది 13థ్ మార్చ్‌ది మనం యాక్చువల్‌గా అది మనకు 13థ్ మార్చ్ చాలా టైం ఉంది ఫ్రెండ్స్. సో, మీరు దాని కోసం కంగారు పడొద్దు. కంపల్సరీగా మనకి అది ఆహ్, మనం యాక్చువల్‌గా అది జీరో అవుతదనే మెంటాలిటీతోని తీసుకుంటాం పొజిషనల్. సో, ఒకవేళ ఎగ్జిట్ అవ్వాలనుకుంటే గనక అది నేను చెప్తాను. సో, యాక్చువల్లీ వి ఆర్ ఆల్సో హోల్డింగ్.
సో చూడండి ఇది పైన క్లోజ్ చేయలేకపోతుంది. అంటే మన ఈ ప్రైస్‌కి పైన క్లోజ్ చేయలేకపోతుంది. సో ఇక్కడ గనుక ఈ క్యాండిల్ క్లోజ్ అయింది అంటే మనకు కొంచెం ఆహ్, అట్‌లీస్ట్ కొంత ఇదనేది ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. సో ఇది యాక్చువల్‌గా చూడండి ఇది 2 సైడ్స్ అల్లింది. ఇది డెసిసివ్‌గా జరగట్లేదు. అంటే పైన, కింద కూడా మనకి అది ఎగ్జాక్ట్‌గా అది కనిపిస్తుంది. సేమ్. సో నేను బ్యాంక్ నిఫ్టీకి చెప్తున్నాను ఫ్రెండ్స్. సో ఈ 2 కంపేర్ చేయండి ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్‌ని. ఒక్కోసారి ఏమవుద్దంటే ఈ 2 మిస్ మ్యాచ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో రెండిటి కన్ఫర్మేషన్ తీసుకోండి. ఫ్యూచర్ ప్లస్ స్పాట్. ఓకే. యాహ్! మ్యూట్‌లో పెట్టాను ఫ్రెండ్స్. జస్ట్ ఈ ఈ లైన్ ఇంకా మీకు ఈరోజు ఇంకొంచెం కాన్ఫిడెన్స్‌ని బిల్డ్ చేస్తదని నేను అనుకుంటున్నాను. సో ఒకసారి అది చెక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే. సో ఇది కూడా జస్ట్ మీకు ఒక ఇదిగా ఇస్తున్నాను. సో దాన్ని ఈరోజు మీరు దాన్ని కూడా అబ్జర్వ్ చేయండి. ఇది మనకి మంచి రిజల్ట్స్ ఇస్తది ఫ్రెండ్స్. బ్యూటిఫుల్ ఆహ్, రిజల్ట్స్. యాక్చువల్‌గా మనకి నెక్స్ట్ బుధవారం కాదు, గురువారం ఫ్రెండ్స్ ఎక్స్‌పైరీ. అందుకోసం మనకి కొంచెం ప్రైసెస్ అనేది కొంచెం ఎక్కువగా ఉన్నాయి. సో, అది మనకి యాస్ ఎ బయర్‌గా మనకు అడ్వాంటేజ్. సెల్లర్‌కి కొంచెం డిసడ్వాంటేజ్. అంటే ప్రీమియమ్స్ హై ఉన్నాయి. మీరు చూడండి ఆహ్, లాస్ట్ ఇవి కూడా చాలా దూరంగా ఉన్నాయన్నమాట ప్రైసెస్. అంటే ఒక 2000 పాయింట్లు ఇక్కడ నుంచి మీరు 45,000 పీఈ కూడా మనకి దగ్గర దగ్గర 35, 40 రేంజ్‌లో మనకి ట్రేడ్ అవుతుంది. సో, ఇవి ఎందుకు అంటే మనకి వెన్స్‌డే కాదు బ్యాంక్ నిఫ్టీ కూడా ఈసారి థర్స్‌డే. అంటే ఈ మంత్ వరకు నాకు తెలిసి ఇది అయిపోతుంది. సో, నెక్స్ట్ మంత్ నుంచి బ్యాంక్ నిఫ్టీ ఎవ్రీ వెన్స్‌డేనే ఎక్స్‌పైరీ ఉంటుంది. సో, మీరు ఆ సర్క్యులేట్ చూసే ఉంటారు. ఓకే. సో, ఇది చూడండి ఫ్రెండ్స్ మనకి ఎగ్జాక్ట్‌గా ఈ లైన్‌కి అంటే డెసిసివ్‌గా మనకేది లేదు చూడండి. యాహ్! షూర్ సార్. అది చూస్తూనే ఉన్నాను సార్. చాటే చూస్తున్నాను. మీ చాటే చూసి వేరే స్క్రీన్‌లో రిప్లైలు ఇస్తున్నాను. లేదు, లేదు. ఈ ఎక్స్‌పైరీ కూడా మీకు 29థ్ ఉంది గదా! బ్యాంక్ నిఫ్టీ ఎక్స్‌పైరీ కూడా 29థ్, నిఫ్టీ ఎక్స్‌పైరీ కూడా 29థ్ థర్స్‌డే. సో, జియో ఫైనాన్స్ 320 సార్ ఈరోజు. నేనది మొన్నటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నాను. మన ఫాలోవర్స్ కూడా కొంతమందికి చెప్పాను. ఎవరన్నా ఉంటే చెప్పండి యెస్ అని. 274 మళ్ళీ నిన్న కూడా నేను ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేశాను మీకు.
సో, ఈరోజు చూడండి అది ఆల్మోస్ట్ 6% అప్. సో, నేనది పర్సనల్‌గా అంటే నేను తీసుకున్నాను ఫ్రెండ్స్ పర్సనల్‌గా. లాంగ్ టర్మ్ వ్యూతో. సో, నిన్న కూడా ఎవరో అడిగారు ప్రసాద్ గారు అనుకుంటా. ప్రసాద్ గారేనా సార్? చూడండి ఇది మనకి ఈసారి అగ్రెసివ్‌గా ఇది బ్రేక్ అయింది. సో, దిస్ ఈస్ ద సైన్. సారీ సార్. సో, దిస్ ఈస్ గుడ్. అంటే యాస్ పర్ ఈ రూల్ అన్నమాట. సో, ఇంకా మనకి ఈ రేంజ్ వరకు ఆల్మోస్ట్ మనకి ఇది 47 449 గదా! మన హై రేంజ్‌ని టచ్ చేయటానికి. సో, నిఫ్టీ స్పాట్‌లో చూడండి జస్ట్ క్లోజ్ అయింది. ఇది మంచి ఈ 2 క్యాండిల్‌ని కవర్ చేసింది. సో, వి ఆర్ ఎక్స్‌పెక్టింగ్ సమ్ బౌన్స్. ఈరోజు చూడండి నిఫ్టీ కొంచెం పాజ్ తీసుకుంటుంది. యాక్చువల్‌గా మనకి ఐటీ సెక్టర్ నిన్న ఐటీ అండ్ వీటి సపోర్ట్‌తో కొంచెం పైకెళ్ళింది. సో, ఈరోజు మనకి గ్యాప్ అప్ కొంచెం సస్టైన్ అవుతుంది ఫ్రెండ్స్. ఈ రేంజ్‌లో ఓపెన్ అయింది. సో, కొంచెం సస్టైన్ అవుతుంది. విల్ సీ. బట్ మన లెవెల్స్ అయితే నిఫ్టీ కూడా మనం ప్రైసెస్‌ని ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే నిఫ్టీ కూడా మనకి నిఫ్టీ ఇండెక్స్ వచ్చేసరికి ఈ రేంజ్‌లో ఉంది ఫ్రెండ్స్. 280 280. ఇది 280. సో, దీనికి వాటికి కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. నేను వీటిని తర్వాత డిలీట్ చేస్తాను. మళ్ళీ మీరు ఈవినింగ్ సెషన్‌లో యూట్యూబ్‌లోనో మనం డిస్కస్ చేసేటప్పుడు ఈ లెవెల్స్‌తో మీరు కన్‌ఫ్యూజ్ అవ్వద్దు ఫ్రెండ్స్. ఈ ప్రైసెస్‌తో. ఓకే. సో, చాలామందేంటంటే మళ్ళీ ఇదేంటి సార్, అదేంటి సార్ అని అడుగుతుంటారు. సో, అలా కన్‌ఫ్యూజ్ అవ్వద్దండి ప్లీజ్. యాహ్! నిఫ్టీ ఈ ప్రైస్‌ని ఆల్మోస్ట్ ఇక్కడ ఇది 280 ఇది కూడా చూడండి 280 లెవెలే. సో, ఇది కొంచెం బ్రేక్ చేసింది. సో, స్పాట్ వచ్చేసరికి ఇంకా టైమ్ ఉంది ఫ్రెండ్స్. సో, 2 కన్ఫర్మేషన్ ఇవ్వాలన్నమాట. రెండిటిని కంపేర్ చేయండి. ఇక్కడ మనం స్పాట్‌ని అండ్ యాస్ వెల్ యాస్ దీన్ని కూడా చూడండి బ్యాంక్ నిఫ్టీ బౌన్స్ అన్నాను. సో, మనకది ఇక్కడ చూపిస్తుంది చూడండి. ఎవరన్నా సీఈ తీసుకొనుంటే క్విక్ స్కాల్పింగ్ అంటాం గదా! స్కాల్పింగ్ అనండి మీరు, లేదంటే ఇంకేమైనా అనండి. సో, ఇది ఒక కైండ్ ఆఫ్ అంటే చిన్న చిన్న ట్రేడ్ చేసే వాళ్ళకి అది హెల్ప్ అవుతది ఫ్రెండ్స్. ఓకే. పీఈ పీఈ ఎట్ సెకండ్ అక్యుములేషన్. సెకండ్ అక్యుములేషన్ ఇది ఓన్లీ 1 లాటే చేయండి సార్. ఓన్లీ 1 లాటే. మీరు ఇంతకుముందు ఎంత బై చేశారో అంతే. మధ్యలో ఎక్కడ కూడా మీరు యావరేజ్ చేయకుండా ఉంటే. ఒక్క నిమిషం ఫ్రెండ్స్. సార్ పీసీకి ఎలా కనెక్ట్ అవ్వాలి? ఈ డీటెయిల్స్ అన్నీ షేర్ చేస్తున్నాను. మళ్ళొకసారి షేర్ చేస్తాను. సో, మీరు వాటిని యుటిలైజ్ చేసుకోవచ్చు సార్. పీసీకి ఎలా కనెక్ట్ అవ్వాలనేది మనం వెబ్ ద్వారా కనెక్ట్ అవ్వచ్చు. సో, అవి నేను డీటెయిల్స్ మీకు షేర్ చేస్తాను సార్. ఒకవేళ కొత్తగా జాయిన్ అయ్యి ఉంటే మీకు ఐడియా ఉండకపోవచ్చు. నీకు మీకు చాట్‌లో పింగ్ చేస్తాను చూడండి సార్ అందరికి. ఓకే. ఒక్క నిమిషం సార్.
యాహ్! సారీ ఫ్రెండ్స్. వేరే కాలొచ్చింది. సో, అర్థమవుతుందా ఫ్రెండ్స్? దీన్నెవరన్నా యుటిలైజ్ చేసుకోగలిగారా? ఈ సెటప్. అంటే ఎవరు చాలా మంది అడుగుతుంటారు సార్. ఫోన్‌లో కాదు సార్. ఫోన్‌లో మీరు ఆహ్, దాన్నేమంటారు? చాట్‌లో చూడాలి సార్. చాట్‌లో మీరు చూసుకుంటూ ఎళ్ళండి. ఒకవేళ మీరు మెసేజెస్ ఏమన్నా మిస్ అయ్యారేమో. చాట్‌లో మీరు చూసుకుంటూ ఎళ్ళండి సార్. సో, మీకు చాట్‌లో ఏఏ బేస్డ్ ట్రేడింగ్ అని ఒకటి పెట్టాం సార్ మనం. సో, దాంట్లో మీకు లెవెల్స్ ఇస్తున్నామని క్లియర్‌గా చెప్తున్నాము. ఒకవేళ డౌట్ ఉంటే మీరు ఒకసారి నాకు వాట్సాప్‌కి మెసేజ్ పెట్టండి. యాహ్! స్టిల్ హోల్డింగ్ సార్ పొజిషనల్. చూసారా ఇది? సో, నెక్స్ట్ లెవెల్ మన లెవెల్‌కెళ్ళిపోతుంది. సో, ఇక్కడ నుంచి నేను బై తీసుకోవటానికి ఇదిచ్చాననమాట. సో, ఇక్కడ కూడా అందుకోసమే నేను చెప్పాను. ఇక్కడ మీరు బై తీసుకోవటానికి చూడొచ్చు అని. వెరీ గుడ్ సార్. వెరీ గుడ్. సో, ఇది ఇంకా హెల్ప్ అవుద్దని మీకు నేను 100% నమ్ముతున్నాను ఫ్రెండ్స్. అంటే నేను కంటిన్యూయస్‌గా బ్యాక్ టెస్ట్ చేస్తున్నాను. అండ్ దానికి రూల్స్ అండ్ వీటిని మీకు కన్వే చేయడానికి టైం తీసుకుంటున్నాం అంతే. సో, ఫస్ట్ ఒక సెటప్ అర్థమైందనుకోండి. అంటే మళ్ళీ మీరు వీటినేదో సపోర్ట్ రెసిస్టెన్స్‌లు ఇలాంటి మోడ్‌లోకెళ్ళకుండా మన ఏఐ యొక్క ఆహ్, అడ్వాంటేజ్‌ని మీరు తీసుకోవాలనేది. అంటే మిగిలిన ట్రేడర్స్‌కి మీకు డిఫరెన్స్ కావాలి గదా ఫ్రెండ్స్. సో, మిగిలిన ఇప్పుడు వరకు ఇప్పుడు దీన్ని మనం ఏమన్నా ప్రైస్ యాక్షన్ యూజ్ చేస్తున్నామా? లేదు. ఇప్పుడు మీరు ఒకవేళ ప్రైస్ యాక్షన్ యూజ్ చేసినా మీరిక్కడ ఎంటర్ అవ్వలేరు. బట్ మనం ఐడెంటిఫై చేయగలుగుతున్నాం. సో, ఇక్కడి నుంచి కూడా మనం ఎలా ట్రేడ్ తీసుకోవచ్చు అని. అంటే ఇనిషియల్‌గానే జరిగిపోద్ది ఇది కూడా. అంటే మార్కెట్ ఓపెన్ అయిన ఒక 10, 20 మినిట్స్ మహా అయితే ఒక 30 మినిట్స్ లోపులోనే మనకు క్లారిటీ వచ్చేస్తది. ఏ ట్రెండ్‌లో ఉండాలి అనేది. అర్థమవుతుందా ఫ్రెండ్స్? ఏదైనా డౌట్ ఉంటే ఫాస్ట్‌గా అడగండి. మన లైవ్‌లో మాక్సిమం డౌట్స్‌ని క్లియర్ చేసుకుందాం. సో, ఎందుకంటే లైవ్ కంటిన్యూయస్‌గా చెప్పలేకపోతున్నాం కాబట్టి మీరు ఇక్కడ మాక్సిమం యుటిలైజ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్. యాహ్! కొంచెం ఎర్లీగా జాయిన్ అవ్వటానికి ట్రై చేయండి సార్. ఇది మన అందరికీ కంటిన్యూయస్‌గా చెప్పుకుంటే రిపీటెడ్ ఇన్ఫర్మేషన్‌ని షేర్ చేయలేము. సో, ప్లీజ్ కోఆపరేట్. సో, జస్ట్ మీ ట్రేడింగ్ సార్ ఇది. మీరు హ్యాపీగా మీరెలా చేసుకోవాలి, ఏంటి అనేది మీరు హ్యాపీగా డిసైడ్ అవ్వాలి సార్. సో, అంటే ఓకే. కొంతమంది జాబ్ చేస్తుంటారు. కొంతమంది వర్క్ చే బిజినెస్‌లు చేస్తుండొచ్చు. సో, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఒక ప్లాన్ చేసుకోండి. బట్ ఈ వీడియోస్‌ని మీరు రిపీటెడ్‌గా చూడండి. కంపల్సరీగా మీకు కొత్త ఇన్‌పుట్స్ ఇవి దొరుకుతూనే ఉంటాయి. సార్ పీఈ గురించి మర్చిపోండి సార్. నేను పీఈది, పొజిషనల్‌ది ఇంక దాన్ని వదిలేసేయండి. మీరు దాన్ని డైలీ చూడాల్సిన అవసరం గూడా లేదు. మీరు దాన్ని జస్ట్ ఒక లాట్ ఒక కొంత పోర్షనే మనం పొజిషనల్ డిప్లాయ్ చేస్తాం. మిగిలిందంతా మనం డైలీ ఏం మార్కెట్ నడుస్తుంది. సో, డైలీ ట్రేడ్స్. ఇప్పుడు మీరు ఆ పొజిషనల్ వదిలేసి మీరు హ్యాపీగా డైలీ మనం ఈ లెవెల్స్ మీద మనం ట్రేడ్ చేసుకున్నా, ఆ పొజిషనల్ వచ్చే టైంకొస్తుంది. ఆ ఒక్క లాట్ మీరేదైతే కొంత 10% ఆహ్, సారీ 10% 5% ఉంటే దాన్నొదిలేయండి. వదిలేసి జస్ట్ మీరు ఆహ్, ఈ ఇంట్రాడేలో ఏం జరుగుతుంది? ఎలా ట్రేడ్ చేసుకోవాలనేది చూడండి సార్. పొజిషనల్ అనేది ఒక పార్ట్. ఒక్కోసారి అవి సీఈ కూడా ఒస్తాయి. అంటే సీఈ అది యాక్టివ్‌గానే ఉంటుంది. మళ్ళీ సీఈ యాక్టివేట్ అవుతది. సో, ఇలా మనం వాటిని కంటిన్యూ చేస్తుంటాం. సో, వాటికి మీరు స్టిక్ అయ్యి ఉండకండి. దాన్ని ఎక్కువ కాన్సంట్రేట్ చేయకండి. ఓకే. అది జస్ట్ పొజిషనల్ అంటే మీరు క్యాపిటల్ మొత్తం దాంట్లోకి తీయకూడదు సార్. ఓకే. సో, ఎవరైనా క్యాప్చర్ చేసుంటే గనుక వెల్ అండ్ గుడ్. సో, దే ఆర్ ఫాలోయింగ్ ఎగ్జాక్ట్‌లీ. అంటే దాన్ని ఆహ్, ఎలా ఫాలో అవుతున్నారనేది మనకు అర్థమవుతుంది ఫ్రెండ్స్. అంటే క్లే మనం చెప్పే ప్రతి పాయింట్‌ని క్లియర్‌గా అబ్జర్వ్ చేసేవాళ్ళు మనకి హ్యాపీగా వాళ్ళు ట్రేడ్ చేసుకుంటున్నారు చాలామంది. మనం అయ్యే పెడుతున్నాం. అందుకే ఎందుకు పెడతానంటే నేనవి అందరికీ కాన్ఫిడెన్స్ కాదు. అట్‌లీస్ట్ మన స్టూడెంట్స్‌కి కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయడం కోసం. అరే! వీళ్ళు చేయగలుగుతున్నారంటే అట్‌లీస్ట్ మనం కూడా చేయగలుగుతాము. నో ప్రాబ్లమ్. సో, మనం ఎక్కడో పాయింట్ మిస్ అవుతున్నాం. అంటే మన స్టూడెంట్ పక్కనతనే పాస్ అయ్యి మనం ఫెయిల్ అవుతున్నామంటే అది మిస్టేక్ మనదే గదా! ఇప్పుడు ఒక క్లాస్‌లో 60 మెంబర్స్ ఉన్నారనుకోండి. ఆ 60 మెంబర్స్‌లో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఒకళ్ళు ఫస్ట్ వస్తారు, ఒకళ్ళు సెకండ్ వస్తారు, థర్డ్ వస్తారు. అన్ని కేటగరీస్ ఉంటాయి. అలాగని చెప్పి అందరూ ఫస్ట్ వస్తారని నేను చెప్పను. మీ క్యాపిటల్‌ని బట్టి మీరు అట్‌లీస్ట్ ఫస్ట్ వచ్చేవాళ్ళు ఒక 50, 60 పాయింట్‌లో, 100 పాయింట్‌లో క్యాచ్ చేస్తే
మీ రేంజ్‌ని బట్టి మీరు అట్‌లీస్ట్ దాంట్లో మీ రేంజ్‌ని మీరే చూసుకోండి. అట్‌లీస్ట్ ఫస్ట్ క్లాస్‌లో ఉంటానికి చూడండి. అంటే 60% వాళ్ళు 100 పాయింట్లు పట్టుకుంటే మీరు అట్‌లీస్ట్ 60%. పాస్ మార్కులు అట్‌లీస్ట్ 35. సో, దానికోసం నేను చెప్తుంటాను సార్. ఓకే. మీకు నేను ఇప్పుడు కూడా చార్ట్‌లు ఇచ్చాను సార్. వెబ్‌లో ఎలా కనెక్ట్ అవ్వాలనేది మీకు చెప్పాను. సార్ డైలీ ట్రేడింగ్ కూడా ఇదే మీకు లైవ్ అనేది ఇప్పుడు లెవెల్స్ ఆల్రెడీ మీ దగ్గరున్నాయి. లెవెల్స్ ఆల్రెడీ మీ దగ్గరున్నాయి. సో, జస్ట్ మీరు చూడాల్సింది ఏంటి అంటే, మీరు మీ ప్రైసెస్ ఎట్లా వస్తున్నాయి. సో, దాని పైన ఏం చేయాలి, కింద ఏం చేయాలని. సో, రెగ్యులర్‌గా మీరు ఎలా ట్రేడ్ చేస్తారో అలాగే చేసుకోండి. ఒకవేళ పీసీ ఉంటే పీసీ లేదంటే ఆహ్, నార్మల్ ల్యాప్‌టాప్ ఉంటే ల్యాప్‌టాప్, ఇది ఉంటే ఇది. జస్ట్ నా ఉద్దేశ్యం ఏంటంటే మీరు సారీ సార్. సో, లైవ్ అనేది జస్ట్ నేను పాయింట్స్ ఒకవేళ ఇది మిస్ అవుతున్నారనుకుంటే మీరు తర్వాతైనా ఇనొచ్చు. లేదంటే ట్రేడింగ్ ఆపేసేయండి. మీరు ఫస్ట్ ఇదినండి. ఒకవేళ మీకు 2 ఇబ్బందవుతుందంటే. ఎందుకంటే ఈరోజు కాకపోతే రేపైనా సరే మీరు ఆ ట్రేడ్ తీసుకోవచ్చు. లేదంటే మీ ఫ్యామిలీ మెంబర్స్‌లో ఇంకెవరిదన్నా మొబైల్ ఉంటే దాంట్లో మీ ట్రేడింగ్ యాప్ పెట్టుకోండి. సో, సింపుల్‌గా ఒకవేళ ల్యాప్‌టాప్ కొనలేని సిట్యుయేషన్ ఉంటే ఒక 5, 6 వేల్లో ఒక చిన్న ఫోనొస్తది కదా ఫ్రెండ్స్. మనం జస్ట్ ట్రేడ్ చేసుకోవడానికి అలా. అలా కూడా మీరు యుటిలైజ్ చేసుకోవచ్చు. ఒకటి లైవ్ ఉంటున్నా, ఒక దాంట్లో లైవ్, ఒక దాంట్లో మీరు ఇది చేసుకునేలాగా. సార్ విష్ణు గారు మీరు అదే క్వెషన్ అడుగుతున్నారు. ఐ యామ్ నాట్ ష్యూర్. లెవెల్స్ మేము మీకు ఏఏ బేస్డ్ గ్రూప్ అని ఉంటుంది. సో, ఆ గ్రూప్‌లో ఇచ్చాం సార్ మేము. అదే చెప్తున్నాను మీకు. అది మీరు ఎందుకు మిస్ అవుతున్నారనేది తెలియట్లేదు నాకు. ఫ్రెండ్స్ మీరొకసారి ఎవరైనా ఉంటే సజెస్ట్ చేయండి. సార్ ఇది కనిపిస్తుందా మీకు? ఇది ఏఐ బేస్డ్ ఆప్షన్ ట్రేడింగ్ అని మీకు చార్ట్‌లో ఉంటది ఫ్రెండ్స్. చార్ట్స్‌లో. విష్ణువర్ధన్. ఇది మేము 7కే పెట్టాం లెవెల్స్. కనిపిస్తున్నాయా సార్? అదే చెప్తున్నాను ఇందాక నుంచి. మీకు చార్ట్‌లో 2 బాక్సెస్ ఉంటాయి. మీకు ఈ చార్ట్‌లో మీరు కింద స్టోరు, చార్ట్ 2 ఉన్నాయి గదా! మీరిప్పుడు చార్ట్ చేసే దగ్గరే పక్కన స్టోరు, చార్ట్‌లోకెళ్తే సో, అక్కడ మీకు ఏఏ బేస్డ్ ఆప్షన్ ట్రేడింగ్ మెంటర్‌షిప్ గ్రూప్ అట్లా ఆల్రెడీ ఉంటుంది మీకు. ఒకవేళ మీరు నాన్ టెక్నికల్ పర్సన్ అయితే సారీ ఏమనుకోకండి. నేను మళ్ళీ చెప్తున్నాను. మీరు స్టోర్ పక్కన చాట్ అని ఉంటది. ఆ చాట్‌లో మీరు ఆప్షన్ మేట్ అని ఒకటి నాతో చాట్ చేయడానికి డైరెక్ట్‌గా కనిపిస్తది. ఇంకొకటొచ్చేసి మన ఏఏ బేస్డ్ ఆప్షన్ ట్రేడింగ్ అని 2 కనిపిస్తుంటాయి. సో, 2. సో, రెండిట్లో మీకు ఒక దాంట్లో ఇన్ఫర్మేషన్ వస్తుంటది. క్లియరా సార్? సార్ అర్థమైందా సార్? అదే ఎన్ని మిస్ మిస్ అవుతున్నారా ఎక్కడన్నా? నేను అది కూడా చూపిస్తాను ఉండండి లేదంటే. ఇదిగో ఇలా ఉంటది సార్ యాప్. మీ కింద హోము, స్టోరు, చార్ట్స్ అని ఉందా? ప్రొఫైల్ పక్కనకి మధ్యలో. ఒకటేమో పైన ఆప్షన్ మేట్ అని మీకు ఇలా వస్తది. ఒకసారేమో ఇక్కడ కింద ఏఏ బేస్డ్ ఆప్షన్ ట్రేడింగ్ అని 2 గ్రూప్స్ వస్తుంటాయి మీరు ఇక్కడ చూస్తే. ఇక్కడ నేను చార్ట్‌ని హైలైట్ చేశాను చూడండి. ఇక్కడ నా కర్సర్ అవుతుంది చూసారా? అవుతాయి సార్ పురుషోత్తం గారు. కంపల్సరీగా దాన్ని అచీవ్ చేయడం కోసమే నేను ట్రై చేస్తున్నాను సార్. అవుతాయి కంపల్సరీ. సో, ఇక్కడ సార్ విష్ణువర్ధన్ గారు ఓకేనా? క్లియరా? సో, మీకు ప్రతిరోజు లెవెల్స్ ఇంకిక్కడొస్తాయి. ఏఏ బేస్డ్ ఆప్షన్ ట్రేడింగ్ అనే గ్రూప్‌లో. సో, కన్‌ఫ్యూజ్ అవ్వకండి ప్లీజ్. సో, ఏదైనా ఉంటే మీరు ముందే క్లారిఫై చేసుకోండి. మీరు ట్రేడింగ్ చేసే టైంకి హ్యాపీగా అన్నీ సెట్ అయిపోవాలి ఫ్రెండ్స్. సింపుల్. ఇంక మీకు మైండ్‌లో వేరే ఏమి ఉండకూడదు. మీరు రావటం, మన లెవెల్స్ అబ్జర్వ్ చేయటం, రూల్స్‌ని గుర్తుపెట్టుకోవడం,
ఆ రూల్స్ ప్రకారం మనం ట్రేడింగ్ చేయడం. సింపుల్ అన్నమాట. ఇంక అంతకంటే ఎక్కువ ఉండకూడదు. ఏమంటారు ఫ్రెండ్స్? ఓకే. యాహ్! థాంక్ యూ సార్. యాహ్! చూడండి ఇక్కడ ఇది పైకెళ్ళిన తర్వాత మనకి చాలా ఛాన్స్ ఇచ్చింది. సో, మీరు స్కాల్పర్‌లు అనుకోండి, హ్యాపీగా నేనేం చెప్పాను ఇక్కడి నుంచి ఈ క్యాండిలే మనకు అర్థమైపోయింది కదా! మన లెవెల్‌ని బ్రేక్ చేస్తుంది కదా! సో, ఈవెన్ మీరు ఇక్కడి నుంచి ఇక్కడి వరకు పట్టుకున్నా సరే మీకిది మంచి మూవ్‌మెంటే కాదా ఫ్రెండ్స్. జస్ట్ అంటే స్కాల్పర్ లాగా ఎవరో ఉంటారు కొంతమంది ఇప్పుడు ఆఫీస్‌కెళ్ళేవాళ్ళు అట్లా. సో, అట్‌లీస్ట్ మీకన్నా యూజ్ అవుతది కదా! అవునా కదా ఫ్రెండ్స్. సో, అందుకోసమే నేను ఈ లెవెల్‌ని కొత్తగా ఇంట్రొడ్యూస్ చేసింది. ఈ లెవెల్‌ని. సో, ఇక్కడ నుంచి మీరు ఇక్కడి వరకు చూస్తే 150 నుంచి ఆల్‌మోస్ట్ 250 100 పాయింట్స్. ఫ్యూచర్‌లో అయితే మీకు 100 పాయింట్స్ ఆప్షన్‌లో అయితే మీకు అట్‌లీస్ట్ ఒక 50 పాయింట్స్ అన్నా దొరుకుతాయి. లేదంటే ఒక 30-50 మధ్యలో దొరికినా మీకు ఈజీయే గదా! జస్ట్ ఒక స్కాల్ప్ ట్రేడ్ అయిపోద్ది. ఒక 500, రూ. 1000 సింపుల్ టర్మ్స్‌లో మాట్లాడుకుంటే. ఒక రూ. 1000 ప్రాఫిట్ వచ్చిందనుకుందాం. సో, ఈ ప్రాఫిట్‌ని రిస్క్ చేసి నెక్స్ట్ మనకొచ్చే ఎంట్రీస్‌ని మనం తీసుకోవచ్చు. సో, నేను మీకిచ్చే కాన్ఫిడెన్స్ ఏంటి అంటే, మనకిప్పుడు పైకెళ్తదా? కిందకెళ్తదా? అనే టెన్షన్ లేదు ఫ్రెండ్స్. అవునా కాదా? అగ్రీ ఆర్ నాట్? సో, మీకు తెలుసు ఒకవేళ కిందకొస్తే ఎక్కడికొస్తది? పైకెళ్తే ఎక్కడికెళ్తది? ఒకవేళ ఇది బ్రేక్ అయితే నేను పీఈ తీసుకుంటే నాకెక్కడి వరకెళ్ళే ఛాన్స్ ఉంది. మళ్ళీ ఒకవేళ రివర్స్ అయితే ఎక్కడికెళ్తది? ఇదంతా మీకు క్లియర్‌గా అర్థమవుతుందా లేదా? మీరు చార్ట్‌లు చూడట్లేదు, క్యాండిల్ చూడట్లేదు. జస్ట్ ప్రైస్ ఎక్కడ ట్రేడ్ అవుతుందో చూస్తున్నారు. మనం వీటిని బట్టి హ్యాపీగా ట్రేడ్ చేస్తున్నాం. అగ్రీ ఆర్ నాట్ ఫ్రెండ్స్? అదే గనక నిన్నటిలాగా ఈ రేంజ్‌లోను ఓపెన్ అయిందంటే మనం కంపల్సరీగా రివర్సల్ ట్రేడ్ గాని, ఇది బ్రేక్ అవ్వనంత వరకు మనం పైకి ట్రేడ్ తీసుకోమనమాట. హ్యాపీగా అది రివర్సల్ అవుద్ది. నిన్న కూడా నేను మీకొకటి చెప్పాను. ఎంతమంది విన్నారో తెలీదు గానీ లైవ్‌లో ఒకేసారి మనకి రావకపోవచ్చు. మనకిది ఒకేసారి చూడండి నిన్న కూడా లైన్ ఇక్కడే ఉంది. ఈ ఏరియాలో ఉంది మనకి. కరెక్ట్‌గా 523 కదా! నిన్న లైన్ 523 సంథింగ్. నేనేం చెప్పాను ఒక్కసారే ఎళ్ళకపోవచ్చు. బట్ వాడేం జేస్తాడంటే అక్యుములేట్ చేస్తాడు. నిన్న లైవ్‌లో ఎండ్ ఆఫ్ ద డే చెప్పాను. సో, పేషెన్స్‌ని మనం తీసుకొని చేస్తాడు. మీరేదైనా టెక్నికల్‌గా చూస్తే ఇది చూడండి హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్. ఇన్వర్టెడ్. రివర్సల్ అంటాం. లేదంటే ఇన్వర్టెడ్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్నా కాదా? ఒకవేళ మీరు ప్రైస్ యాక్షనే అనుకుంటే. కానీ ఇది ఎక్కడొస్తుంది అనేది ఇంపార్టెంట్. ఎక్కడొస్తుంది? ఎగ్జాక్ట్‌గా మన లెవెల్ దగ్గరొస్తుంది. థట్ ఈస్ ద మెయిన్ ఇండికేషన్ అంతే. ఒక్కోసారి డబుల్ బాటమ్ రావచ్చు. డబుల్ టాప్ రావచ్చు. సో, ఇలాంటి వాటిని కూడా మీకు తెలిసుంటే ఇంకా ఈజీగా అయిపోద్ది కదా మీ పని. ఫాలో అవుతున్నారు ఫ్రెండ్స్ ఎనీ డౌట్స్. మీరు ఇంటరాక్టివ్‌గా ఉంటే థట్ ఈస్ బెటర్ ఫ్రెండ్స్. లేదంటే నేను వన్ వే కమ్యూనికేషన్ అయితే నేను కూడా సైలెంట్‌గా ఉంటాను. చాట్ రిప్లైస్ రావట్లేదు ఫ్రెండ్స్. ఎనీ ప్రాబ్లమ్? సో, ప్లీజ్ రెస్పాండ్ సార్. యాహ్! థాంక్ యూ సార్. థాంక్ యూ. ఫాలో అవుతే చాలు. మీరు వరీ అవ్వద్దు. ఒక్క రోజుకి టెన్షన్ పడొద్దు. చాలామంది కొంతమంది అంటే మనం పేషెన్స్ మెయిన్ ఫ్రెండ్స్. చాలామంది అనుకుంటారు మనం కోర్స్ తీసుకున్నాం. కాల్స్ రావట్లేదు, లెవెల్స్ రావట్లేదు. ఇలాంటి టెన్షన్‌లో ఉంటాం. అట్లా ఏమొద్దు. 40 డేస్ ఇచ్చాం. మీ ప్రతి రూపాయికి న్యాయం చేసే బాధ్యత నాది. నేను ఆల్రెడీ ఓల్డ్ స్టూడెంట్స్ ఉంటే మీ అందరికీ తెలుసు. 599కి ఇచ్చినప్పుడు కూడా నేను ఎలాంటి కంటెంట్ ఇచ్చాను అనేది. సో, ఈరోజు మనం ప్రైస్ ఇంక్రీజ్ చేసామంటే దాని యొక్క స్ట్రెంత్, యాక్యురసీని బట్టే ఉంటుంది ఫ్రెండ్స్. పీస్‌ఫుల్ ట్రేడింగ్. మీరు ఇంకా చాలా మంది చూడండి క్లూలెస్ ఇప్పుడు. చాలా మందికి ఇది కనీసం ఇక్కడి నుంచి ట్రేడ్ తీసుకోవడానికి కూడా క్లూలెస్ చాలా మంది. టెలిగ్రామ్ ఛానెల్స్‌ని, యూట్యూబ్ ఛానెల్స్‌ని ఫాలో అవుతుంటారు. కానీ కరెక్ట్‌గా ఎక్కడ ఏంటి అనేది వాళ్ళకి క్లూలెస్. ఓకే.
సో, స్ట్రైక్ ప్రైసెస్ సెలక్షన్ అనేది నిన్న అది సార్. మేము జనరేట్ చేసే స్ట్రైక్స్ వల్ల ఏంటంటే, మేము ఒక 5-6 స్ట్రైక్స్ జనరేట్ చేస్తే, చాలామంది ఏం చేస్తున్నారంటే, ఎంట్రీ ఎక్కడ సార్ అంటారు. ఎంట్రీ ప్రైస్ ఇస్తాం. మళ్ళీ ఎస్ఎల్ అడుగుతారు. ఒకవేళ అది కిందకెళ్తుంటే. పైకెళ్తుంటే టార్గెట్ అడుగుతారు. ఇవన్నీ అన్నెసెసరీ ఇదవుతుందనమాట. సో, దాని బదులు నేనేం చేస్తున్నానంటే, మీ రిస్క్‌ని బట్టి స్ట్రైక్ ప్రైస్‌ని మీరే డిసైడ్ చేసుకోండి. అంటే ఒక స్ట్రైక్ ప్రైస్‌ని సపోజ్ ఇక్కడ ఇది మనం ఈ రేంజ్ నుంచి పైకెళ్తుందని చెప్తున్నాం. లైవ్‌లోనే చెప్తున్నాం. ఇదేమి అయిపోయిన చార్ట్ కాదు కదా! మీకు లైవ్ ట్రేడింగే కదా ఇది. సో, ఇప్పుడు ఈ లెవెల్ పైన మనకి క్లోజ్ అయితే అట్‌లీస్ట్ 5 మినిట్స్ క్లోజ్ అయితే చూడండి గుడ్ లక్‌లో పెద్ద క్యాండిల్ వచ్చింది. ఒక్కసారి మనం ఈ క్యాండిల్ చూసి కన్ఫర్మేషన్‌లో కూడా తీసుకోవచ్చు. ఈవెన్ దో ఇక్కడి నుంచి ఇక్కడి వరకైనా సరే మనకు 100 పాయింట్స్. సో, దీని ఎట్ ద మనీ తీసుకోండి. 47,200 47,200 ఈస్ ద ఎట్ ద మనీ. సో, ఎట్ ద మనీలో మీకెంత ప్రైస్ ఉంటది? మనం ఎంత టార్గెట్ పెట్టుకోవచ్చు? ఒకవేళ కిందకొస్తే ఎంత లాస్ అనేది మీరే డిసైడ్ చేసుకోండి. మీ రిస్క్ అప్టేట్ ఎంత? అంటే నేను ఈ ట్రేడ్‌లో ఎంత లాస్ అవుతాను? ఒకవేళ నేను ఫెయిల్ అయితే అనే పాయింట్‌ని మీరు గుర్తుపెట్టుకోండి. సో, దానికి తగ్గట్టుగా తీసుకోండి ఎంట్రీ. దానికి తగ్గట్టుగా మీరు క్వాంటిటీ తీసుకోండి. అది మీరు 20 క్వాంటిటీ చేస్తారా? 30 క్వాంటిటీ చేస్తారా? అనేది మళ్ళీ ఒకవేళ ప్రైస్ దీన్ని బ్రేక్ చేస్తే ఎంత లాస్ వస్తది? అనే దాని మీద డిపెండ్ అవ్వాలి. నేను కాన్ఫిడెంట్‌గా చెప్పగలను. మనం 70-85% ఇది మనకి లెవెలు యాక్యురేట్‌గా ఉంటది ఫ్రెండ్స్. అంటే మీరు లూజ్ అవ్వటానికి 30% సార్ 70% చేసుకున్నా. విన్ అవ్వటానికి 70. సో, ఈ మార్కెట్‌లో ఉండేది ప్రాబబిలిటీయే కాబట్టి మీరు 70%కెళ్ళి ఎళ్తారా? 30% వైపుంటారా ఫ్రెండ్స్? సో, బేస్డ్ ఆన్ థట్ మీరు ప్లాన్ చేయాలి సార్ ట్రేడ్. ఇంకా అందుకోసం మీరు మళ్ళీ నా స్ట్రైక్స్ కోసం ఎదురు చూడకుండా, మీకు లెవెల్స్ ఇస్తే చాలు. మీరు హ్యాపీగా ట్రేడ్ చేసుకునేలాగా దాన్ని మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. అందుకోసమే నేను ఇంకా మడిల్లో మళ్ళీ నేను వాటి పైన వర్కౌట్ చేసి, సో, ఇంకా మనం సంథింగ్ వీళ్ళకి ఇంకా ఈజీ చేయాలి అనే ఉద్దేశ్యంతోనే నేను ఇవన్నీ మళ్ళీ యాడ్ చేసుకుంటూ వస్తున్నాననమాట. సో, అంటే మీరు ఓన్‌గా ట్రేడ్ చేసుకునేలాగా నేను ఇచ్చేస్తున్నాను. సో, మీరింకా టెన్షన్ పడకుండా చేసుకునేలాగా ఫ్రెండ్స్. రూల్స్ ఇంకా ఈ కొత్త దానికి చెప్పలేదు ఫ్రెండ్స్. ఎర్లీ వరకు చెప్పాం. ఓకే. యాహ్! థాంక్ యూ సార్. థాంక్ యూ వెరీ మచ్ చంద్రశేఖర్ గారు. మీకు ఈ మిగతా వాళ్ళ చార్ట్స్ కూడా కనిపిస్తున్నాయా ఫ్రెండ్స్? కనిపించట్లేదా? ఆ సెట్టింగ్స్ ఏమన్నా చెక్ చేద్దాం అనుకున్నాను. హ్మ్. ఈ సెట్టింగ్ కనిపిస్తున్నాయా? యాహ్! అంటే మళ్ళీ నేను రిప్లైలు ఇస్తుంటే అవి ఆహ్, మీకు ఎలా ఉన్నది? ఓహో! స్క్రీన్ లాక్ చేస్తే కనిపించట్లేదా? హుహు. యాహ్! వెబ్‌లో మీరు ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా మీరు ఒకవేళ ట్రేడింగ్ చేయాలి అనుకుంటే, సో, ఎప్పటికైనా సరే మీకు ఒక స్మాల్ సిస్టమ్ గాని, ఒక 10,000 15,000 మీరు మార్కెట్‌లో మనం ఎంతో అమౌంట్ లూజ్ అవుతుంటాం. సో, ఎఫర్టబుల్‌గా ఉన్నవాళ్ళు సిస్టమ్‌నే ప్రిఫర్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి ఆ చార్ట్ విజిబిలిటీ, ఆ ప్రైస్ విజిబిలిటీ క్లియర్‌గా ఉంటది. మీరు మొబైల్‌లో హ్యాపీగా ట్రేడ్ చేసుకునేలాగా ఉంటది. సో, ఇక్కడ చూడండి ఫ్యూచర్ ఇక్కడి నుంచి ఇక్కడికి జంప్ అయింది. బట్ బ్యాంక్ నిఫ్టీ చూసారా? స్పాట్ చూసారా? ఎగ్జాక్ట్‌గా ఈ రేంజ్‌లోనే ట్రేడ్ అవుతుంది. సో, ఫ్యూచర్ అంటే వాళ్ళు సంథింగ్ ఫ్యూచర్‌లో వాళ్ళు హై ప్రైసెస్‌ని బిల్డ్ చేస్తున్నారనమాట. కంపల్సరీగా అంటే స్పాట్ మూవ్ అవ్వకుండా ఓన్లీ ఫ్యూచరే మూవ్ అవుతుందంటే దాని అర్థం ఫ్యూచర్‌లో వాళ్ళ యాక్టివిటీ ఉంది. నిన్న కూడా చూడండి ఫ్యూచర్‌లోనే మనకి ఈ యాక్టివిటీ జరిగింది. స్పాట్ కంటే స్పాట్ బ్రేక్ అయిపోయింది. బట్ ఫ్యూచర్‌లో వాళ్ళు అక్యుములేషన్ చేసుకొని కొట్టారనమాట పైకి. సో, వాళ్ళు ఆల్రెడీ నిన్న తిన్న ప్రీమియంని ఈరోజు వాళ్ళు డెలివర్ చేయాల్సుంది.
ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ అంటే వీళ్ళు ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి కదా ఫ్రెండ్స్. నిన్న ఏదైతే వాళ్ళు పర్చేజ్ చేశారో, సో వాళ్ళు ఇవాళ స్లోగా దిగుతారనమాట. అంటే హైకి తీసుకెళ్ళి వాళ్ళు బుక్ చేసుకుంటుంటారు. యాక్చువల్ లాజిక్ అయితే. ఓకే. లేదా వాళ్ళు ఇంకా పైకి తీసుకెళ్ళాలి అనుకుంటే ఏం చేస్తారంటే, వాళ్ళు మళ్ళీ కిందకి తీసుకొస్తారు. వాళ్ళు ఎప్పుడు హైలో అక్యుములేట్ చేయరు ఫ్రెండ్స్. బిగ్ ప్లేయర్ లాగా ఆలోచించండి. వాళ్ళు ఎప్పుడు కూడా హైలో అక్యుములేట్ చేయరు. వాళ్ళు అక్యుములేట్ చేసేదంతా లోనే. నిన్న చూడండి ఎంత టైము హ్యాపీగా అక్యుములేట్ చేసుకున్నారు. ఇక్కడ ఒక రిటైల్ ట్రేడర్ ఏం చేస్తాడంటే చిన్న చిన్న క్యాండిల్‌కి బై చేస్తూ, రెడ్ వస్తే సెల్ చేస్తూ, ఇక్కడిక్కడ ఆడి ఒక 20, 30 ఎంట్రీలు చేసి ఒక 1000, 2000 లాస్ అయ్యి బయటికెళ్ళిపోతాడు. సో, బిగ్ ప్లేయర్ ఎప్పుడు కూడా ఇలాంటి గేమ్ ఆడడు. బిగ్ ప్లేయర్ ఎప్పుడు కూడా మీరు బిగ్ ప్లేయర్ లాగా ఆడాలి. అంటే బిగ్ ప్లేయర్ ఏం చేస్తాడంటే ఓకే. తను ఒక అయిన తర్వాత నేనదే అంటాను. ఇక్కడ మీరు ఒక 3 లాట్స్ టు 5 లాట్స్ ట్రేడర్ అనుకుందాం ఎగ్జాంపుల్. ఇక్కడ ముందు ఒక 1 లాట్ ఎక్కువ కూర్చోండి. పైకెళ్తది. వెయిట్ చేయండి. అంటే ఇది సరైన బ్రేక్‌ఔట్ వస్తా వచ్చే వరకు. ఈ అక్యుములేషన్ ప్రాసెస్ అంతా కూడా మీరు కూడా హ్యాపీగా 1 ఆర్ 2, 3 అట్లా ఒక్కొక్క లాట్ అక్యుములేట్ చేసుకోండి. ఎందుకంటే ఇది ఒక్కోసారి ఇక్కడి నుంచి కూడా కొట్టే ఛాన్స్ ఉంది కాబట్టి ఇలా. సో, ఫస్ట్ ఇక్కడ ఎక్కేయాలి. తర్వాత పైకెళ్ళింది. కిందకొచ్చింది. మళ్ళొకటి పెట్టండి. సో, స్టాప్ లాస్ ఇంక దీని ఇంక ఇది లో బ్రేక్ అయితే మన వీవ్ ఇన్వాలిడ్ కదా! మన లెవెల్ నిన్నటి లెవెల్ ఇక్కడుంది ఫ్రెండ్స్. అందుకే. ఓకే. సో, దీని నుంచి అక్యుములేట్ చేసుకొని హ్యాపీగా చూడండి. కొట్టేసాడు పైకి. ఇంక నిఫ్టీ అయితే ఇంక చెప్పాల్సిన అవసరమే లేదు. నిన్న కూడా హ్యాపీగా నిఫ్టీలో కూడా సేమ్ అదే జరిగింది. అంటే బిగ్ ప్లేయర్ ఎప్పుడు ఒక రోజు కోసం ఆలోచించడు. తన పొజిషనల్‌ని ఒక ఎక్స్‌పైరీ మొత్తానికి థింక్ చేస్తాడు. సో, ఒక ఎక్స్‌పైరీ ఎక్కడ క్లోజ్ అవుతదో వాడు ఎస్టిమేట్ యేసుకుంటాడు. దాని ప్రకారం వాళ్ళ పొజిషన్స్ అనేవుంటాయి. సో, ఒకవేళ హైలో చేయాలనుకోండి. వాడు చూడండి ఇక్కడ నుంచి లోలో తీసుకొచ్చినట్టు తీసుకొచ్చాడు. సెల్లర్స్‌ని అందరూ పడిపోతుంది అసలు అర్థం కాదు. నిన్న యాక్చువల్‌గా ఫెడ్ మీటింగ్ బానే ఉంది. గ్లోబల్ అంతా బానే ఉంది. అయినా గాని మన మార్కెట్ ఎందుకు పడుతుందో అర్థం కాదు. అలాంటి కన్‌ఫ్యూజన్‌లో రిటైలర్‌ని పెట్టి వాడేం చేసాడు హ్యాపీగా అక్యుములేట్ చేసుకొని పైకి కొట్టాడు. చాలా మంది చూడండి. సో, మన స్టూడెంట్ నాలెడ్జ్ ఏమో గాని, మీరు బయట ట్రేడర్స్‌ని అబ్జర్వ్ చేస్తే అసలు ఇక్కడ వీళ్ళకి బై చేయాలా? సెల్ చేయాలా? అనేది అర్థం కాదనమాట. అలాంటి సిట్యుయేషన్‌లో పెట్టి కొట్టాడు. సో, హ్యాపీగా వాడికి ఎక్కడికెళ్తది మార్కెట్ ఎందుకంటే ఆల్ టైమ్ హై రిజెక్ట్ అయింది. ఇంక ఇది ఫాల్ అనుకుంటారు అందరూ నిన్న. సో, వీక్ హ్యాండ్స్ అన్నిటిని తీసేస్తాడు. సో, ఇట్లా వాడు మన ఎమోషన్స్‌తో ప్లే చేస్తుంటాడు ఫ్రెండ్స్. సో, మనం ఆ ఎమోషన్స్ అన్ని టాకిల్ చేసి మనం వాళ్ళ ట్రాప్‌లో పడట్లేదు ఇప్పుడు. మనం బై మనం కూడా బై చేయాలంటే కిందే. మనకి వాడెక్కడ బై చేస్తాడో మనం అక్కడే బై చేస్తున్నాం. వాడెక్కడ సెల్ చేస్తాడో మనం అక్కడే సెల్ చేస్తున్నాం. సింపుల్ ఫండా అన్నమాట. ఓకే. యాహ్! రెడ్ లైను ఇది మనకి కొత్తగా వస్తున్న ఏఐ ప్రైస్ ఫ్రెండ్స్ ఇది. ఇది మనం అంటే ఒకవేళ ఇప్పుడు చూడండి హై లైన్ పైనుంది. కింద లైన్ ఇదుంది. సో, ఈ మధ్యలో మనకి మార్కెట్ ఓపెన్ అయినప్పుడు మనం క్లూలెస్ లేకుండా ఉండాలి కాబట్టి, సో, ఇంకొక ప్రైస్‌ని ఇంట్రొడ్యూస్ చేసాం. సో, ఈ ప్రైస్‌ని బట్టి కిందుంటేనేమో మనకి కిందకి, పైనుంటే మనకి పైకి. సో, దీనికి కొన్ని రూల్స్ ఉన్నాయి. సో, నేనవి మీకు చెప్తాను. యాహ్! అంతే మీరు క్యాండిల్స్ చూడొద్దు. జస్ట్ ప్రైస్ చూడండి. ఆ ప్రైస్ మన లెవెల్స్‌కి పైన, కింద ఎక్కడ ట్రేడ్ అవుతుందో చూడండి అంతే. జస్ట్ ఇక్కడ చూడండి అక్యుములేషన్ అంతా కూడా ఇంత టైం మనల్ని ఉంచాడు అంటే జస్ట్ వాడు అక్యుములేట్ చేసుకున్నాడు అంతే. యాడ్ చేసుకున్నాడు. సో, ఇప్పుడు వాటిని పైకి తీసుకెళ్ళి బుక్ చేసుకోవాలి. లోడ్ చేసాడు, అన్‌లోడ్ చేయాలి. సింపుల్ లాజిక్. సో, వాడు కంపల్సరీగా పైకి తీసుకెళ్ళి అన్‌లోడ్ చేసుకుంటాడు. అందుకోసం నేను ఈ లైన్ పెట్టింది. సో, ఇక్కడ నుంచి మీకు బులిష్ అని చెప్పింది కూడా అందుకే. ఇంకా స్ట్రాంగిల్స్, స్ట్రాడిల్స్ అవి వదిలేసేయండి సార్. ఇది ప్యూర్ బయింగ్ సిస్టమ్. ఇది ప్యూర్ బయింగ్ సిస్టమ్స్. స్ట్రాంగిల్స్ చేసినా మీకు స్ట్రాంగిల్స్ ఆ కాన్సెప్ట్ అంతా డిఫరెంట్. నేనవి సెల్లింగ్ కాన్సెప్ట్‌లో ఏ ప్రైస్‌ని బేస్ చేసుకొని ఆప్షన్ సెల్లింగ్ ఎలా చేయాలనేది ఆహ్, చెప్తాను. సో, దాన్ని బట్టి మీరు ఆహ్, ట్రేడ్ డిసైడ్ చేసుకోండి. అది తర్వాత అది సెకండ్ ప్రయారిటీ ఫ్రెండ్స్. ఫస్ట్ ప్రయారిటీ బయర్‌గా మనం ఏం చేయాలనేదే ఫస్ట్ ప్రయారిటీ. ఓకే.
సో వీడు కనుక ఇది సస్టైన్ చేశాడు అంటే మనకి 47 మన పై లెవెల్ ఉంది చూసారా సార్? అక్కడికెళ్ళి రావాలి. సో స్పాట్ ఒక్కటే రియాక్ట్ అవ్వట్లేదు. ఎందుకంటే వాడు ఫ్యూచర్‌లో నిన్న కొన్నాడు కాబట్టి, ఆ ఫ్యూచర్‌ని పైకి తీసుకెళ్ళి సెల్ చేసుకుంటున్నాడు. అర్థమవుతుందా ఫ్రెండ్స్ లాజిక్? వాడు నిన్న కొంది కూడా ఆప్షన్స్‌లో కాదు. వీడు నిన్న ఆప్షన్స్ కొంటే అది ప్రీమియం ఎంత ఉంటదో తెలీదు. వాడు ఫ్యూచర్‌లోనే బై చేశాడు. సో అందుకే ఎక్కువగా ఫ్యూచర్‌ని మూవ్ చేస్తున్నాడు చూడండి. ఎక్కువగా ఫ్యూచర్‌ని మూవ్ చేస్తున్నాడు. సో వాడు కంపల్సరీగా ఈ ఏరియాలో వాడు స్లోగా ప్రాఫిట్ బుకింగ్ అనేది చేసుకుంటున్నాడు. అర్థమవుతుందా ఫ్రెండ్స్ మీకు కాన్సెప్ట్? కాన్సెప్ట్ అర్థమైందంటే మీకు ఈ లెవెల్స్‌ని యూజ్ చేసుకొని ఈజీగా ట్రేడ్ చేస్తారు ఫ్రెండ్స్. నేను చెప్తున్నాను జస్ట్ కాన్సెప్ట్‌ని అర్థం చేసుకోండి. ప్రైసెస్‌ని ఫాలో అవ్వండి అంతే. మన ప్రైసెస్‌ని. ఓన్ స్టాక్ ప్రైసెస్‌ని నేను అది వర్క్ చేయాలి ఫ్రెండ్స్. అది యాస్ ఆఫ్ నౌ మనం ఇండసీస్‌నే కాన్సంట్రేట్ చేసి ఇండసీస్‌కే ఇస్తున్నాము. ప్రైసెస్‌కి ఎలా చేయాలనేది నేను దాని మీద వర్క్ చేస్తున్నాను. సో, కంపల్సరీగా ఆహ్, అది అంటే కమిట్ ఇవ్వలేను. అది కమింగ్ మంత్స్‌లో వస్తది ఫ్రెండ్స్. 1 ఆర్ 2 మంత్స్‌లో అది నేను యాడ్ చేస్తాను. వన్ బై వన్, వన్ బై వన్ అలా. ఓకే. సో, నేను ఏం చెప్పానంటే సార్ జస్ట్ అంటే బిగ్ ప్లేయర్ లాగా థింక్ చేయండి. ఇప్పటి వరకు మీరేంటి యాప్ ఓపెన్ చేయటం అంటే మీరంటే మీరు ఒక్కళ్ళే కాదు సార్. అందరూ ట్రేడర్స్. ఏం చేస్తారంటే యాప్ ఓపెన్ చేస్తారు. ఫటాఫట్ ఎంట్రీ అవుతారు. జస్ట్ గ్రీన్ క్యాండిల్ చూసి ఎంట్రీ స్కాల్ప్ లాగా ఎంటర్ అవుతారు. బట్ అది రివర్స్ అయిందంటే దాన్ని అక్యుములేట్ చేసుకుంటా లాస్ పోతారు. ఇదే జరుగుతది. జస్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ బయ్యో సెల్లో చేస్తారు. అదేం చేస్తారో తెలీదు వాళ్ళకి కూడా. మన సైడ్ ఎళ్ళిందా ఒక 10 పాయింట్లు, 20 పాయింట్లు రాగానే టక్కన ఎగ్జిట్ అయిపోతారు. అపోజిట్ ఎళ్ళిందా మళ్ళీ ఇంకో లాట్ బై చేస్తారు. ఇంకో లాట్ బై అసలు ఏ లెవెల్ దగ్గర బై చేస్తున్నాం? ఎందుకు బై చేస్తున్నాం అనేది నో క్లూ. సో నేనేమంటున్నానంటే ఒక బిగ్ ప్లేయర్ ఆలోచించండి. బిగ్ ప్లేయర్ ఏం చేస్తాడంటే మనలాగా స్కాల్పింగ్‌లా చేయడు. వాడు ఒక లెవెల్ ఫిక్స్ చేసుకుంటాడు. ఆ లెవెల్‌కి తీసుకెళ్తాడు. ఆ లెవెల్ వచ్చినప్పుడు లేదు వాడు తీసుకెళ్తాడా పక్కన మార్కెట్ అనేది సెకండరీ. ఆ లెవెల్‌కొచ్చినప్పుడు మాత్రం అతను యుటిలైజ్ చేసుకుంటాడు బయింగ్. సో దాన్ని అక్యుములేట్ చేసుకుంటాడు. అక్యుములేట్ చేసుకున్న తర్వాత ఇది రిజల్ట్. చూడండి ఆల్‌మోస్ట్ 46,500 నుంచి 47,500కి తీసుకెళ్ళాడనుకోండి. 1000 పాయింట్లు మూవ్. సరిపోదా బిగ్ ప్లేయర్‌కి? లాక్స్‌లో ఉంటది ఆళ్ళ క్వాంటిటీ. ఎనఫ్. అక్కడి నుంచి ఒక చిన్న పుల్ బ్యాక్ వస్తాడు. లేదంటే మళ్ళీ తీసుకొచ్చి కింద లెవెల్‌కి పెట్టినా ఆశ్చర్యపోనవసరం లేదు. సో మనం ఏం చేస్తున్నాం? వాళ్ళని ఫాలో అవుతున్నాం. సో అంటే వీళ్ళ ఏరియాలో మనం కూడా ఎంటర్ అయ్యి సారీ. ఆ ఏరియాలో మనం కూడా ఎంటర్ అయ్యి సేమ్ అదే పని అతనితో పాటు చేస్తున్నామనమాట అంతే. సో, నేనేమంటున్నానంటే వీడు నిన్న ఆల్రెడీ లోడ్ చేసుకున్నాడు. సో, ఈ ఏరియాలోకి తీసుకెళ్ళి మనకి స్లోగా అన్‌లోడ్ చేస్తాడు అని. సో, మీరు ఆహ్, క్యాండిల్ చూసి అలా చూసి మోసపోవద్దు. ఒక ప్రైస్ లెవెల్ చూడండి అంతే. ఆ ప్రైస్ లెవెల్ చూసినప్పుడు అర్థమవుద్ది. అంటే నిన్న ఎక్కడ స్టార్ట్ అయింది? మన ప్రైస్ లోనే స్టార్ట్ అయింది. ఎక్కడికొస్తున్నాడు? మళ్ళీ మన ప్రైస్ హైకే వస్తున్నాడు. సో, వీడు ఆడిన గేమ్ అనమాట ఇది. సో, వాడు చూడండి ఇది యాక్చువల్‌గా మనం లైవ్‌లోనే సీఈ బై ఇక్కడే చెప్పాం. బేస్డ్ ఆన్ అవర్ ఈ రెడ్ లైన్. ఇది నెక్స్ట్ ఇంట్రాడే ట్రెండ్ లైన్ అన్నమాట. ఇంట్రాడే ట్రెండ్‌ని డిసైడ్ చేసే ఏఏ ప్రైస్ అన్నమాట ఇది. ఓకే. సో, చూడండి ఆ రేంజ్‌కెళ్తున్నాడా లేదా? ఎవరన్నా సీఈ పొజిషన్ తీసుకుంటే దే మస్ట్ బి ఇన్ ప్రాఫిట్. వాళ్ళు కంపల్సరీగా ప్రాఫిట్‌లో ఉండుంటారు ఫ్రెండ్స్. అర్థమవుతుందా ఫ్రెండ్స్? లాజిక్ అర్థమవుతుందా?
స యాహ్! ఇక్కడికి ఈ ఏరియాకి ఇది వాడు అన్‌లోడ్ చేసే టైము. అంటే వాడక్కడ ఎగ్జిట్‌లు అయ్యే టైం అన్నమాట ఇది. అందుకోసమే ఈ ప్రైస్‌నిచ్చింది మనకి ఏఐ మనకి నార్మల్‌గా ఇవ్వదు. అందుకోసమే చెప్తున్నాను. ఏఐ ప్రైస్ ఇదేదో జస్ట్ నార్మల్‌గా ఇవ్వదన్నమాట. వాడు ఇక్కడి నుంచి ఈ రేంజ్‌కెళ్ళిన తర్వాత స్లోగా బుకింగ్ అనేది స్టార్ట్ చేస్తాడు. స్లోగా. ఫాలో అవుతున్నారు ఫ్రెండ్స్ లైవ్ సెషన్. విచ్ ఆప్షన్ బెటర్ అనేది నేనదే మల్టిపుల్ టైమ్స్ అదే చెప్తున్నాను సార్. మీరు అది మళ్ళీ అదే అడుగుతున్నారు. నేనేమంటున్నాను మీకిక్కడ క్లియర్‌గా బులిష్ అని చెప్పాను. అప్ సైడే మనం ట్రేడ్ తీసుకోవాలని చెప్పాను. మీ రిస్క్ మేనేజ్‌మెంట్‌ని బట్టి మీరే స్ట్రైక్‌ని చూజ్ చేసుకోండి. ఇక్కడ మనం ప్రైస్ కన్ఫర్మేషన్ ఇచ్చేసాం గదా! అనేది నా పాయింట్. సో, మళ్ళీ అదే చెప్తున్నాను. మీరు ప్రైసులు తీసుకునే దగ్గర కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. ఇప్పుడు ఇక్కడ 47,100 ఉంది. 100 తీసుకోవచ్చు. 47,200 తీసుకోవచ్చు. 47,300, 47,400 మా ఫ్రెండ్ 48,000 తీసుకున్నాడసలు. 48,000 ఎక్కడ 120 లెవెల్‌లో తీసుకున్నాడు. 47 4800 సీఈ 120 లెవెల్‌లో. ఇప్పుడు అది ఎంతుందో చూడండి ఫ్రెండ్స్ ఒకసారెళ్లి. 48,000 సీఈ అంటే మీకు రిస్క్ తక్కువ అది. అంటే నా పర్సనల్ ఫ్రెండ్ చెప్తున్నాను. నాకు మెసేజ్ పెట్టాడు. నువ్వు బులిష్ అని చెప్పావు. నేను ఇది తీసుకున్నానని. దట్ ఈస్ ద కాన్ఫిడెన్స్. అది అతని ఓన్ డెసిషన్. నేను అతనికి చెప్పలేదు గదా! నువ్వు అది తీసుకో అని. అర్థమవుతుందా సార్? సో, అది 186 ఉంది ఇప్పుడు. 186 ఉంది. నేను వేరే స్క్రీన్‌లో చూస్తున్నాను. తన బై ప్రైస్ 120. సో, 120 ఎక్కడుంది మనకి ఈ రేంజ్‌లోనే ఉందా లేదా? 120 ఎగ్జాక్ట్‌గా మనకొచ్చిన దగ్గరే. లేదు. నేను సెలెక్ట్ చేస్తుంటే నాకు నంబర్ ఆఫ్ మెసేజ్ వస్తున్నాయి సార్. నేను అదే చెప్తున్నాను. ఇప్పుడు నేను సెలెక్ట్ చేశాననుకోండి, సార్ మళ్ళీ దానికి స్టాప్ లాస్ అడుగుతారు. దానికి టార్గెట్ అడుగుతున్నారు. ఇవన్నీ. టార్గెట్‌లు ఇక్కడ మనింకా అది మీరే ట్రేడ్ చేసుకుండా నేను చెప్తుంటే మళ్ళీ మీరొచ్చి మీరే పట్టిపోయిందాం మన కుమార్ చెప్పినట్టుగా మీరే ఆ చేపలివ్వండి సార్ ఈ రోజుకంటున్నారు. నేనేమంటున్నాను మీరు డైలీ ఆ ఫిషెస్‌ని మీరు ఎలా హంట్ చేసుకోవాలో చెప్తున్నాను. మీరు మళ్ళీ నా దగ్గరికే వచ్చి ఈ ఒక్క రోజుకి నాకు పట్టి పెట్టండి సార్ అంటున్నారు. అదొద్దు ఫ్రెండ్స్. ఈ రోజు మీరు స్టార్ట్ చేశారంటే వన్ డే మిస్ అవ్వచ్చు. బట్ మీకు వన్స్ కాన్ఫిడెన్స్ బిల్డ్ అయినప్పుడు మీరు హ్యాపీగా ఆహ్, మీరు ఓన్‌గా చేసుకుంటారు. అది నా పాయింట్. అందుకోసమే స్ట్రైక్స్‌ని ఇవ్వట్లేదు. సో, ఓకే. ఎనీహౌ వెబ్‌సైట్ వచ్చాక అంటే మాన్యువల్ వర్క్ అవుతుంది అంతే నాకు. ఇప్పుడు వెబ్‌సైట్ వచ్చిందనుకోండి. మన టూల్ వచ్చేసిందనుకోండి. అది వెబ్‌సైట్‌లో నేను లింక్ చేస్తున్నాను. మీకు ఆ వెబ్‌సైట్ వచ్చినప్పుడు ఇంకా ఆ వెబ్‌సైట్‌లో పెట్టేస్తాను. మీ డెసిషన్ మీరు తీసుకుంటారు. బట్ ఇప్పుడు నేను చెప్తుంటే ఏంటంటే, ఇప్పుడు నేను లైవ్ కండక్ట్ చేస్తాను. ఒకవేళ నేను ప్రైస్ ఏదైనా పెట్టాననుకోండి, బిలీవ్ చేయరు. వాట్సాప్ మెసేజ్‌లో ఒక 10, 20 వస్తాయి. సార్ స్టాప్ లాస్ ఎంత? ఒకవేళ అది కింద పడుతుందనుకోండి, స్టాప్ లాస్ ఎంత అని పెడతారు. పైకెళ్తుందనుకోండి, టార్గెట్ ఎంత అని పెడతారు. ఈ టార్గెట్ రూలు, స్టాప్ లాస్ రూల్ ఇవంతా చెప్పాల్సుంది ఇంక మీకు. నేను మీకు చెప్పేదేంటంటే, మన టూల్ అయ్యే వరకు నేను లైవ్ సపోర్ట్ ఇస్తున్నాను మీకు. మీరు దాన్ని యుటిలైజ్ చేసుకోండి, అర్థం చేసుకోండి అని క్లియర్‌గా చెప్తున్నాను ఫ్రెండ్స్. అదొక్కటే మీరు నన్ను అర్థం చేసుకుంటే చాలు. జస్ట్ ఫాలో అవ్వండి అంతే. మనకింకా ఇప్పుడు సపోజ్ 40 డేస్ ఇచ్చాము. 40 డేస్ ఇప్పుడు మనం కోర్స్‌లో జాయిన్ అయ్యారు. ఒక మీరు ఏదో డిగ్రీ చేద్దామని ఎళ్లారు. ఫస్ట్ రోజే మీకంతా తెలిసిపోద్దిగా ఫ్రెండ్స్. మీకంతా అది క్లాసెస్ జరగాలి. మీ డౌట్స్ ఉంటాయి. ఒక డాక్టర్ అవ్వాలి. డాక్టర్ ఎంత ఏదవుతది? లేదు ఒక మాస్టర్ అవ్వాలి. ఒక బీఈడీ చేస్తున్నారు. ఒక ఎంఎస్సీ చేస్తున్నారు. అది 6 మంత్స్, 1 ఇయర్ కోర్సులు కదా ఫ్రెండ్స్ అది. ఒక సెమిస్టర్. సో, ఇది కూడా అంతే ఒక 40 డేస్ కోర్సు. సో, చాలా మంది మెయిన్ ఉద్దేశ్యం ఎలా ఉంటదంటే, మాకు కోర్స్‌తో సంబంధం లేదు. మాకు స్ట్రైక్‌లు, ప్రైస్‌లు, కాల్లే ఇలాంటి మైండ్ సెట్ ఉంటది. ఆ మైండ్ సెట్ ఎప్పుడు సేవ్ చేయదు సార్ మనల్ని. బిలీవ్ మీ.
సో అర్థమైందా మన ప్రైస్ పవర్ ఏంటో అర్థమైందా ఫ్రెండ్స్? ఇది పవర్ ఏంటో అర్థమైందా ఫ్రెండ్స్? సో బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్లో వాడి టార్గెట్ని వాడు ఆల్మోస్ట్ రీచ్ అయ్యాడు ఫ్రెండ్స్. సో ఈ రెడ్ లైన్ ప్రకారం దీని టార్గెట్ ఏంటి అంటే 47,400. 47,400 వాడు టార్గెట్ రీచ్ అయిపోయాడు. సో ఎగ్జిట్ ఒకవేళ మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఆ ఏరియాలో మీరు ప్రాఫిట్ అనేది బుక్ చేసుకోవచ్చు. కావాలంటే మళ్ళీ మీరు హ్యాపీగా ఎంటర్ అవ్వచ్చు. సో ఆల్మోస్ట్ ఇక్కడ ఈ లెవెల్ అంటే మన ప్రైస్కి జస్ట్ ఒక 50 పాయింట్స్ దూరంగా వచ్చాడు. ఇంతకంటే క్లియర్ డైరెక్షన్ ఎక్కడైనా దొరుకుతుందా మీకు? టెల్ మీ. ఇంతకంటే క్లియర్ డైరెక్షన్ మీకు ఇంకెక్కడన్నా దొరుకుతుందా ఫ్రెండ్స్? లైవ్లో అది కూడా. యా ప్లీజ్ సార్ స్క్రీన్ షాట్ పెట్టండి. థ్యాంక్ యూ సార్. షార్ట్ కవరింగ్కి పాసిబులే లేదు. షార్ట్ కవరింగ్ అంతా నిన్న అయిపోయింది. ఇది షార్ట్ కవరింగ్ కాదు. ప్రాఫిట్ బుక్డ్ 45K. సూపర్ సార్. సో సిస్టమ్ మీద నమ్మిన వాళ్ళు, రూల్స్ ఫాలో అయిన వాళ్ళు దే ఆర్ ఎర్నింగ్ సార్, అంతే. ఓకే, ఇది షార్ట్ కవరింగ్ కాదు సార్. ఇది నిన్నటిదే బుక్ చేసుకోవాలి వాళ్ళు. లాంగ్స్ని బుక్ చేసుకుంటారు అంతే. యా ప్లీజ్ షేర్ స్క్రీన్ షాట్స్ ఫ్రెండ్స్ ప్లీజ్. వెరీ గుడ్ సార్, వెరీ గుడ్ సార్. యా రెండిట్లో ఉంటాయి ఫ్రెండ్స్. లెవెల్ మనకి ఫ్యూచర్లో సేమ్ లెవెల్స్, ఆప్షన్ స్పాట్లో కూడా సేమ్ లెవెల్స్. మనమేమి ఈ ప్రైస్ మనకి నాకు ఇస్తుంది అంతే. రెండిట్లో వాడుకోవాలి, రెండింటిని కంపేర్ చేస్తాం. సూపర్ సార్, థ్యాంక్ యూ సార్. ఎవరైతే ప్రాఫిట్ తీసారో ప్లీజ్ షేర్ సార్. మిగతా వాళ్ళకి దాన్ని మనం ఇది చేద్దాం, మిగతా వాళ్ళకి. ఓకే, సో వాళ్ళకి ఎంకరేజ్గా ఉంటుంది అంతే. అంటే మన కోర్స్ని వాళ్ళు ఎలా చూసుకుంటున్నారు, మనం ఎక్కడ మిస్ అవుతున్నాం అనేది చూస్తాం సార్. యా సేమ్ ప్రైస్ బోత్. యా థ్యాంక్ యూ సార్. సో ప్లీజ్ సార్. స్పీడ్ మూమెంట్ చూడండి, వాడి టార్గెట్ అయిపోయింది, ఎగ్జిటే. ఇంకా మళ్ళీ ఆలోచించాడు ఫ్రెండ్స్. వాడేమో ఆలోచించాడు. వాడు టార్గెట్ ఎగ్జిట్ వాడు ఎగ్జిట్ అవుతాడు అంటే ఇంకంతే. ఇంకా నేను చెప్పాను వాడి ప్రకారం. కావాలంటే నేను ఈ లైన్ ప్రకారం టార్గెట్ లైన్ కూడా మీకు చూపిస్తాను, బట్ అందరూ ఇదవుతారని నేను చూపించట్లేదు. బట్ ఐఎమ్ సీయింగ్ ఇన్ మై అనదర్ స్క్రీన్. సో దానికి నాకు ఒక సెటప్ ఉంది. అంటే మేము దీని నుంచి ఆ ప్రైస్ను కూడా క్యాలిక్యులేట్ చేయగలిగామంటే దట్ ఈస్ వండర్ ఆర్ నాట్. మీరు సరే ఓకే, నేను ఆ స్క్రీన్ కూడా చూపిస్తున్నాను మీకు, చూడండి. సో ఈ ఆరెంజెస్ ఉన్నాయి చూసారా, ఈ ఆరెంజ్ లైన్ అనమాట. చూడండి, వాడు ఎంటర్ అయ్యాడు, ఒక్కసారి ఎలా కింద పడుతున్నాడు చూడండి. మొత్తం కవర్ చేస్తాడా లేడా? అందుకే మిమ్మల్ని ఇక్కడ బుక్ చేసుకోండి అని చెప్పింది అందుకోసమే. వాడు టార్గెట్ హిట్ అయిపోయిందని నేను చెప్పాను. ఇంత కాన్ఫిడెంట్గా, ఇంత యాక్యురేట్ లెవెల్స్ ఇంకెక్కడన్నా దొరుకుతాయో మీరు చెప్పండి ఫ్రెండ్స్, అగ్రీడ్ ఆర్ నాట్. సో ఇది చూసారుగా, ఎగ్జాక్ట్గా ఇదే. సో మన లైన్కి ఇంకొక 50 పాయింట్స్ అంతే. రెండు సేమ్, ఇంచుమించు రెండు సేమ్. కాకపోతే ఇది ఇంట్రాడే మూవ్ని కూడా పట్టుకుంటుంది. ఇంకోటి నేను మీకు ఇచ్చిన ప్రైస్ కూడా ఇదే, 47,101. క్లియరా ఫ్రెండ్స్? ఎనీ డౌట్స్? అర్థమవుతుంది కదా ఫ్రెండ్స్? నేను లైవ్లో మీకు ఇది నేనేదో అయిపోయిన చాట్లో యూట్యూబ్ వీడియోలో చెప్పట్లేదు మీకు. వాళ్ళకి సపరేట్గా చెప్తాం. బట్ మన లైవ్ తీసుకున్న వాళ్ళకి బెనిఫిట్ ఇది ఫ్రెండ్స్.
ఐ హోప్ యూ పీపుల్ ఆర్ అండర్‌స్టాండింగ్. సో, ఎగ్జాక్ట్‌గా మనం ఆ లెవెల్‌లో బుక్ చేసేసాడు. వాడు బిగ్ ప్లేయరు. వాడి కాన్సెప్ట్ ఏంటంటే ఇక్కడి నుంచి అక్కడికెళ్ళాలి. మళ్ళీ ఏం చేస్తాడంటే మళ్ళీ ఫస్ట్ ఈ లెవెల్‌కొస్తాడు. ఒకవేళ ఆడు బౌన్స్ అవ్వాలనుకుంటే ఈ లెవెల్‌కొచ్చి మళ్ళీ బౌన్స్ అవుతాడు. లేదు ఇంక ప్రాఫిట్ బుక్ అయిపోయింది అనుకుంటే మళ్ళీ కింద లెవెల్‌కి తీసుకొస్తాడు. సో, ఒకవేళ మీరు పీఈ తీసుకోవాలంటే మళ్ళీ అట్‌లీస్ట్ దీన్ని బ్రేక్ అయ్యి కిందకి రావాలి. లేదా మనకి ఈ లెవెల్‌లో పీఈ తీసుకోవాలి. సో, 2 వర్కౌట్ అవుతాయి. ఇప్పుడు మీరు సీఈలో ఉన్నారు కాబట్టి ఇక్కడ ప్రాఫిట్ బుక్ చేశారు. ఒకవేళ సీఈ లేని వాళ్ళు ఇదే టైంలో పీఈని ఒక ఎంట్రీ స్టార్ట్ చేయొచ్చు. సింపుల్ ఎంట్రీ. అంటే మన టార్గెట్ అర్థమైపోగానే ముందు ఒక ఎంట్రీ నేను నిన్న చెప్పినట్టు ఒక లాట్. ఎంటనే ప్రాఫిట్ వస్తది. లేదు కొంచెం అక్యుములేట్ అవుద్దా? ఇంకొక లాట్ యాడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది మనకి క్లియర్. దీనికంటే పైకెళ్ళదు అనే కాన్ఫిడెన్స్ ఎవరిస్తారు ఫ్రెండ్స్ మీరు చెప్పండి. ఏ ప్రైస్ యాక్షన్ ఇస్తది? ఏ ఇండికేటర్ ఏ సూపర్ ట్రెండ్ ఇండికేటర్ ఇస్తది? ఏ ప్రైస్ యాక్షన్ ఇస్తది? ఏ క్యాండిల్ స్టిక్ ఇస్తదో మీరు చెప్పండి సరే. ఏ యూట్యూబర్ ఇస్తాడు? లక్షలు సబ్స్క్రైబర్స్ ఉన్న యూట్యూబర్ కూడా మీకు ఇంత అగ్రెసివ్‌గా లెవెల్ ఇస్తాడా లేదని చెప్పండి. సో ఇదంతా లైవ్‌లో నేను ఇంత క్లారిటీగా ఎవరు చెప్తారో చెప్పండి సరే. సింపుల్ లాజిక్ ఫ్రెండ్స్ అంతే. సో జస్ట్ నా కోరికేంటంటే మీరు దాన్ని బిలీవ్ చేసి, సార్ మేమిది బిలీవ్ చేసాం. మేము తీసుకుంటున్నాం. ప్రాఫిట్ తీసుకుంటున్నాం అని మీరు చెప్పగలిగితే ఐ యామ్ వెరీ, వెరీ హ్యాపీ అంతే. ఎందుకంటే మీరు మనీ పే చేసింది వి హావ్ టు లెర్న్ సంథింగ్ న్యూ. మీరేదో కొత్తది నేర్చుకోవడానికి వచ్చారు. ఐ యామ్ టీచింగ్ దట్. ఓకే. ఫ్రెండ్స్. గాట్ ఇట్. క్లియర్‌గా ఉందా లేదా చెప్పండి మీరు. సింపుల్ ఇది లైవ్‌లో చూడండి. వాడు బుక్ చేసుకుంటున్నాడు అంతే. నేను నిన్న అక్యుములేట్ చేసుకున్నాడు. ఇయాల పైకి తీసుకెళ్ళి బుక్ చేసుకున్నాడు అంతే. ఇది చాలా మంది ఇప్పుడు అనుకునేదేంటంటే అసలు ఇది ఎందుకు పెరిగింది? ఎందుకు కిందకొస్తుందో కూడా ఆళ్ళకి తెలీదు. బట్ మనకు తెలుసు. కానీ మనకు తెలుసది. ఎక్కడ బై చేయాలో తెలుసు. ఎక్కడ సెల్ చేయాలో తెలుసు. మళ్ళీ చూడండి ఈ లెవెల్‌కి హ్యాపీగా వచ్చాడా లేదా? సూపర్ సార్. సూపర్. ప్లీజ్ మీకు హెల్ప్ అవుతుందంటే అట్‌లీస్ట్ మీరు ఒకవేళ స్క్రీన్ షాట్ పెట్టకపోయినా ప్లీజ్ షేర్ యువర్ ఫీడ్‌బ్యాక్. ఒక్క రోజు కోసం ఆలోచించొద్దు. ఇది డైలీ జరుగుతది. 85% యాక్యురసీతో డైలీ జరుగుతది. ఒక్కరోజు ఒకవేళ చాలా మంది ఏమనుకుంటారంటే ఇది ఎంట్రీ మిస్ అయిపోయాం. ఈయనేదో చెప్తున్నాడు అట్లా అనుకుంటారు. ఇది ఒక్క రోజుది కాదు. ఈ రోజు మిస్ అయ్యి ఉండొచ్చు. బట్ రేపు దొరుకుతది. ఎల్లుండి దొరుకుతది. మండే, ట్యూస్‌డే, వెడ్నెస్‌డే, థర్స్‌డే ఎవ్రీ 5 డేస్ మనకు ప్రతిరోజు మనం ఒక క్లారిటీగా ట్రేడ్ చేస్తాం. ప్లీజ్ సార్ ఒకవేళ మీరు గనక బుక్ చేస్తే ప్లీజ్ షేర్ ద స్క్రీన్ షాట్ సార్. వెరీ గుడ్ సార్. చూసారా మళ్ళీ ఎగ్జాక్ట్‌గా మన రెడ్ లైన్ దగ్గరకొచ్చింది. హ్యాపీ బర్త్‌డే టు యూ అన్నట్టుగా. కిస్ చేయటానికి వచ్చింది చూసారా? సార్ ఎవరు స్క్రీన్ షాట్లు ఒక 5, 6 మెంబర్స్ షేర్ చేశారు సార్ ప్లీజ్. సో నేను మీకు హెల్ప్ చేస్తున్నాను. మీరు నాకు హెల్ప్ చేయండి. ఓకే. ఆల్మోస్ట్ 10:30. ఐ హోప్ ఎవ్రీథింగ్ గెట్టింగ్ కాన్ఫిడెంట్ ఆన్ దిస్. సో నేను ఈ ఏఐ టూల్‌ని లాంచ్ చేసినప్పుడే చెప్పాను. ఇది ఓన్లీ ఇప్పుడు ఇక్కడ కాదు మన ఇండియా లెవెల్‌లో మనం వెళ్ళబోతున్నాం అనేది. ఎందుకు అంత కాన్ఫిడెంట్‌గా చెప్పానంటే వి హావ్ దట్ మచ్ కాన్ఫిడెంట్ ఆన్ అవర్ సిస్టమ్. మన మన ఏఐ సిస్టమ్ మీద అంత ఉందన్నమాట. అంత కాన్ఫిడెన్స్ ఉంది. సో ఇంక వీడు ప్రాఫిట్ బుక్ చేసుకున్నాడు ఫ్రెండ్స్. వీడు మళ్ళీ పైకెళ్ళటం అంటే కష్టం ఇంకా. వాడు ప్రాఫిట్ బుక్ చేసుకుంటాడు. ఇక్కడ ఇంకొక చాలా పెద్ద సీక్రెట్ ఒకటి చెప్పనా? వాడేం చేస్తాడో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. 78 మెంబర్స్ చూస్తున్నారు. ఇది మళ్ళీ మీరు ఎన్ని డేస్ అయినా బ్యాక్ టెస్ట్ చేసుకోండి. ఇలాంటి సినారియోస్‌లో వీడు హ్యాపీగా ఇక్కడ బై చేసుకున్నాడు. పైకి తీసుకెళ్ళాడు. 1000 పాయింట్లు పైకి తీసుకెళ్ళాడు. నేను పాయింట్లు సహా ఎందుకు చెప్తున్నానంటే అదే రీజన్. చూడండి ఎగ్జాక్ట్‌గా 47,400 దగ్గర వరకు ఈ 2 క్యాండిల్ చూసి ఎవరన్నా అసలు ఇది కింద పడద్దు అనుకుంటారా? నార్మల్ ట్రేడర్స్. ఏ యూట్యూబర్ అన్న ఎళ్లి మీరిప్పుడు ఏ లైవ్స్‌లోనే మీరు హ్యాపీగా చెక్ చేయండి.
బ్రో ఇది నువ్వు చెప్పగలిగావా? ఇక్కడ నుంచి రివర్స్ అయిద్దని నువ్వు చెప్పగలిగావా? అని క్వెషన్ మార్క్ ఎయండి. చెప్పగలవా అని క్వెషన్ మార్క్ ఎయండి. సో, ఈ కాన్సెప్ట్ ఎలా ఉంటదంటే వీడిక్కడి నుంచి చేసుకొని ఇక్కడేం చేస్తాడంటే సీఈని బుక్ చేయటం, లేదంటే ఫ్యూచర్‌ని బుక్ చేయటం, యాస్ వెల్ యాస్ మళ్ళీ దాన్ని ఇక్కడే సెల్ చేస్తాడు ఫ్యూచర్‌ని. ఫ్యూచర్‌ని సెల్ చేస్తాడు. మళ్ళీ పీఈని బై చేస్తాడు. 2 మళ్ళీ పీఈని బై చేస్తాడు. అర్థమవుతుందా ఫ్రెండ్స్ ఈ లాజిక్? వాడేం చేస్తాడు ఈ సినారియోలో సీఈని సెల్ చే బుక్ చేస్తాడు. పీఈని ఇమ్మీడియేట్‌గా బై చేస్తాడు. ఫ్యూచర్‌ని ప్రాఫిట్ బుక్ చేస్తాడు. మళ్ళీ ఫ్యూచర్‌ని ఇమ్మీడియేట్‌గా సెల్ చేస్తాడు. దట్ ఈస్ హౌ ఇట్ విల్ వర్క్. చూడండి. ఇంక మళ్ళీ ఈడు టార్గెట్ ఈ లెవెలే. టార్గెట్ ఈ లెవెలే ఇంక వాడిది. ప్లీజ్ రెస్పాండ్ ప్లీజ్. అమేజింగ్ ఆర్ నాట్? అమేజింగ్ ఆర్ నాట్? సార్ ఫీడ్‌బ్యాక్ కూడా ఇవ్వరా ప్లీజ్? ఫీడ్‌బ్యాక్ జస్ట్. ఓకే. ఫైన్. ఇంకా మీ ఫీడ్‌బ్యాక్ ఎప్పుడు నాకు ఇంకా కొత్తదేదన్నా చేయటానికి హెల్ప్ అవుతది ఫ్రెండ్స్ అంతే. జస్ట్ మీ థాట్స్ నుంచే నేను ఆలోచిస్తాను. ఒక ట్రేడర్ ఎలా ఆలోచిస్తాడు? వాడు ఫేస్ చేసే ఛాలెంజెస్ ఏంటి? దాన్ని మనం ఎలా ఔట్‌కమ్ చేయాలనే దాని నుంచి పుట్టిందే ఇది. సో, మీ అంటే నాకు తెలుసు ఆ హడల్స్ ఏంటి? స్ట్రగుల్స్ ఏంటనేది. ఒక ట్రేడర్ ఎలా ఆలోచిస్తాడో నేను అన్నిటిని ఫేస్ చేశాను. సో, దాని నుంచి మనం బెటర్ ఇది తీసుకురావాలని కష్టపడితేనే ఇదొచ్చిందండి సింపుల్‌గా. ఎని ఎవరైనా నాన్ తెలుగు పీపుల్ ఉన్నారు? कुछ लोग है क्या? हिंदी और इंग्लिश कोई है क्या? Anyone from other than Telugu in our group? So that I will speak in English or Hindi also. So some points you can understand better in your own language. That's why. Just share your feedback in WhatsApp, please. Okay, okay. ఇది జస్ట్ మీకు 1 వీక్ అవుతుంది ఫ్రెండ్స్ నేను. యాక్చువల్‌గా 1 మంత్ ఇది స్టార్ట్ అవ్వలేదు. మీకు ఎక్స్‌ట్రా ఇచ్చిన 40 డేస్‌తోనే ఇది జరుగుతుంది ఇప్పటి వరకు. మీరు ఫీడ్‌బ్యాక్ మీ రిజల్ట్‌తో నాకు బూస్ట్ ఇవ్వండి. నేను ఇంకా అగ్రెసివ్‌గా మీకు వర్క్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ చాలా మంది సీఈ ఎంట్రీ మిస్ అయినా ఈ ఏరియాలో పీఈ ఎంట్రీ కూడా పాసిబులే. మనం ఈ లైన్ మీనింగ్ అదే కదా ఫ్రెండ్స్. ఈ లైన్ మీనింగ్ ఏంటి? ఈ లైన్ మీనింగ్ అదే కదా! ఒకవేళ మనం పీఈ సీఈ ఎంట్రీ ఇక్కడి నుంచి ఇక్కడికి మిస్ అయినా పైనుంచి కిందకి పీఈ ఎంట్రీయే కదా! ఎగ్జాక్ట్‌గా ఇక్కడికొచ్చింది. యాహ్! ఇస్తాను సార్. ఆహ్, మామిడి దేవేందర్ గారు ఇస్తాను. అవి మీకివ్వటం కోసమే నేను టెస్ట్ చేసి ఇంకా అది కోడింగ్ అది ఇంకా ఉంది. కోడింగ్ జరుగుతుంది దానిది. మేము టెస్ట్ చేస్తున్నాం కోడింగ్. నేను మీకది మీరు ఎన్ని చార్ట్‌లకి బ్యాక్ టెస్ట్ చేయమన్నా నేను దాన్ని చేసి చూపించడానికి దాన్ని రెడీ చేస్తున్నాను ఫ్రెండ్స్. అదేదో ఈరోజు పెట్టిన లెవెల్ గాదది. మీరు ప్రీవియస్ ఎన్ని డేస్ కావాలంటే అన్ని డేస్‌కి బ్యాక్ టెస్ట్ చేసి మీరే ఇవ్వండి యాక్యురసీ ఎంతో. అది మీకివ్వటానికే సార్ అది. మీ ట్రేడింగ్ లైఫ్‌ని ఈజీ చేయాలనేదే నా తపన సార్. సింపుల్. జస్ట్ సపోర్ట్ మీ. ఐ విల్ సపోర్ట్ యూ. అంతే. ఐ హోప్ గెట్టింగ్ కాన్ఫిడెన్స్ ఆర్ నాట్. మీకు కాన్ఫిడెన్స్ వస్తుందా రాట్లేదో చెప్పండి ఫ్రెండ్స్.
సో, పోల్ పెట్టాను. పోల్‌లో చెప్పండి ఫ్రెండ్స్. సో, చూసారుగా నేనిక్కడ క్లారిటీగా చెప్తున్నాను గదా! ఆడెక్కడెందుకు బుక్ చేసుకుంటాడో. అంతే అదే మ్యాజిక్. మనం క్లారిటీగా చెప్తున్నాం గదా ఫ్రెండ్స్ వీడెందుకు ఎక్కడ బుక్ చేసుకుంటాడో గూడా. ఇదేదో సింపుల్ ప్రైస్ అనుకోద్దు. విత్ లాజిక్ చెప్తున్నా నేను. విత్ లాజిక్. అవునా కాదా ఫ్రెండ్స్? క్లారిటీగా విత్ లాజిక్ చెప్తున్నాను. దేర్ ఈస్ నో అదర్ ఫ్యాక్టర్స్ అంతే. ఆ లాజిక్‌ని నేను స్క్రీన్ మీదకి తీసుకొస్తున్నాను అంతే. చూసారా ఇంక ఇది వన్స్ బ్రేక్ అయింది. ఇంక నేను చెప్పాను ఇక్కడి నుంచి వీడు బౌన్స్ కూడా అవ్వడు. ఇంక ఈడి లెవెల్ ఇదే అని మళ్ళీ. వాడేం చేస్తాడు? ఇక్కడ సీఈలు బుక్ చేసుకుంటాడు. ఫ్యూచర్‌ని బుక్ చేసుకుంటాడు. ఇమ్మీడియేట్‌గా సెల్ చేసేస్తాడు. ఈ స్టాప్ లాస్‌లన్నీ ఇచ్చేస్తారు. ఇప్పుడు చూడండి మీరు స్ట్రాడల్ ప్రేయర్, స్ట్రాంగిల్స్ అంటారు. ఇటేమో పీఈ స్టాప్ లాస్ హిట్ అయిద్ది. ఇటేమో సీఈ స్టాప్ లాస్ హిట్ అవుద్ది. 2 హిట్ అయ్యాయి. స్ట్రాడల్స్ గాని, స్ట్రాంగిల్స్ గాని. ఆప్షన్ సెల్లర్స్ దే ఆర్ స్ట్రగ్లింగ్ లైక్ ఎనీథింగ్. కంపల్సరీగా ఈళ్ళు మార్నింగ్ స్ట్రాడలో, స్ట్రాంగిలో చేసుంటే మీరు నేర్చుకున్న స్ట్రాంగిల్స్ అవి ఈ పైకెళ్ళినప్పుడు పీఈ పెరిగిపోద్ది. సీఈ తగ్గదు. సారీ సీఈ పెరిగిపోద్ది. పీఈ తగ్గదు. ఇక్కడికొచ్చేసరికేమో అక్కడ ఒకవేళ మీరు స్టాప్ లాస్ మెయింటైన్ చేస్తేనేమో సీఈ స్టాప్ లాస్ హిట్ అయిపోద్ది. హిట్ అయిపోయి జస్ట్ మీకు సీఈ మళ్ళీ ఇక్కడ కింద పీఈ రైజ్ అవ్వడం స్టార్ట్ అవుద్ది. అక్కడ లాస్, ఇక్కడ లాస్. మీకు ఫ్రస్ట్రేషన్. అదేనా కాదా జరిగేది? టూ మచ్ ఫ్రెండ్స్. ఇది 72 మెంబర్స్ ఉన్నారు. ఐ గాట్ ఓన్లీ 32 వోట్స్ ఫర్ యెస్. ఇది ఫ్యూచర్ చార్ట్ ఫ్రెండ్స్. ఇది ఫ్యూచర్ చార్ట్ చూస్తున్నాను నేను. ఫ్యూచర్. థ్యాంక్ యూ సార్ తేజ గారు. మీ వార్డ్ నాకు బాగా ఇచ్చింది కాన్ఫిడెన్స్. ఐఎమ్ వెరీ హ్యాపీ. వెరీ గుడ్ సార్ గంగాధర్ గారు. నేను ఫ్యూచర్ చార్ట్ చూస్తున్నాను. థ్యాంక్ యూ సార్. 30 పాయింట్స్ బుక్ స్వాతి మేడం. వినోద్ గారు 1.3K. చాలు మీ ఫీజు రికవర్ అయిపోయింది. ఎంతమందికి ఫీ రికవర్ అయింది ఫ్రెండ్స్? మీరు పే చేసిన ఫీ ఎంతమందికి రికవర్ అయింది? నిన్న, ఈరోజు, మొన్నట్లో. శ్రీనివాస్ గారు 4000 బుక్. వెరీ గుడ్ సార్. వెరీ గుడ్ సార్. వెరీ గుడ్. దీంట్లో సిఈ కంటే కూడా పిఈ తీసుకున్న వాళ్ళకి మన సిస్టమ్ బాగా అర్థమవుతున్నట్టు. ఎందుకంటే ఇది మన లైన్‌కి ఇక్కడ నుంచి ఇది పైకి వెళ్ళదు అని మనం ఎన్నో సార్లు చెప్పుకుంటూ వస్తున్నాం. సో, ఇక్కడ పిఈ ఎంటర్ అయిన వాళ్ళు మన సిస్టమ్‌ని బాగా అర్థం చేసుకుంటున్నట్టు. సిఈ ఓకే. మనకి ఈ లెవెల్ నేను ఇచ్చింది ఈ రోజు ఇంట్రొడ్యూస్ చేశాను. కొంతమంది తీసుకోవచ్చు, తీసుకోకపోవచ్చు. బట్ ఇక్కడ పిఈ ఎంటర్ అయిన వాళ్ళు దే ఆర్ ఫాలోయింగ్ అవర్ సిస్టమ్. అదే సార్. మీరు ఒక సైకాలజీని అర్థం చేసుకోండి. నేనేమంటున్నాను, మీరు 40 పాయింట్లు అనేది అందుకోసమే. నేను మీకు స్ట్రైక్‌లు ఇవ్వంది కూడా అందుకే. ఇప్పుడు మీరు 40 పాయింట్ల కోసం ఆలోచించినప్పుడు, ఆ ఫియర్‌ని వదిలేసేయండి. మీకు మహా అయితే వాడు 40 పాయింట్లు పెరిగినా,
మీ స్ట్రైక్ ప్రైస్‌లో మహా అయితే ఒక 15 పాయింట్లు పెరిగిద్ది అంతే. అంతకుమించి ఎక్కువ పెరగదు. ఓకే. సో, నేనేమంటున్నానంటే ఇది మీకు నిన్నటి నుంచి ఇది అర్థమవుతుంది కదా ఫ్రెండ్స్. ఇక్కడి నుంచి ఎక్కడి నుంచి వస్తున్నాడో ఆడ 40 పాయింట్ల కోసం కక్కుర్తిపడ్డు. ఆడు ముందు ఎగ్జిట్ అవ్వడానికి చూసుకుంటాడు ప్రాఫిట్‌ని. అంతే తప్ప ఇంకో 40 పాయింట్లు నాకు వస్తదని వెయిట్ చేయడు. ఎందుకంటే వాడు హి హాస్ టు బుక్ లాట్ ఆఫ్ క్వాంటిటీ. అంటే తను ఎంతో క్వాంటిటీని బుక్ చేయాలి. వాడు పై కోసం చూడ్డు. ఇక్కడి నుంచే స్టార్ట్ చేసుకుంటాడు. ఓకే. సో, దానికోసమే నేనంటున్నాను. నిన్న కూడా అదే లెవెల్‌లో చెప్పింది అందుకోసమే. ఈ ఏరియాకెళ్ళగానే ఫస్ట్ ఒక లాట్‌తో ఎంటర్ అయ్యి కూర్చోండి శాంపుల్‌గా. మన దగ్గరికొచ్చిందనుకోండి హ్యాపీగా ఇంకోటి తీసుకోవచ్చు. ఫస్ట్ అయితే ఈ ఆపర్చునిటీ మిస్ అవ్వం గదా! దట్ ఈస్ వాట్ ఐ యామ్ సేయింగ్. ఓకే. సో, ఐ హోప్ మీకు ఈ లైవ్ సెషన్ మీకు హెల్ప్ అయిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సో, ప్లీజ్ షేర్ యువర్ ఫీడ్‌బ్యాక్ ఆర్ ప్రాఫిట్స్. సో, మీరిచ్చే రెస్పాన్స్‌ని బట్టే మనకి కూడా క్రియేట్ అవుతది ఫ్రెండ్స్. అంటే మనం ఎలా చేయాలి? ఇంకా బెటర్‌గా ఎలా చేయాలి? మీరిచ్చే ఫీడ్‌బ్యాక్సే ఎవరెక్కడ మిస్ అవుతున్నారు? ఆ పాయింట్స్ అన్నీ నేను కవర్ చేస్తాను. ఎందుకు మిస్ అవుతున్నారు? ఎక్కడ మిస్ అవుతున్నారు? ఆహ్, ఏంటి? దాని కోసం ఆలోచించి నేను వాళ్ళకి బెటర్ స్టైల్‌లో అర్థమయ్యేలాగా చెప్పడానికి ట్రై చేస్తాను అంతే. సో, మీరు ఫీడ్‌బ్యాక్ ఇవ్వండి. సజెషన్స్ ఇవ్వండి. ఎనీథింగ్ ఐ యామ్ ఫైన్. ఓకే. వెరీ గుడ్ సార్ చంద్రశేఖర్ గారు. 5,000 వెంకటేశ్వరరావు గారు ముని. సార్ థాంక్ యూ వెరీ మచ్ సార్. సో, మీకు కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయడం కోసం యాక్చువల్‌గా ఐ హావ్ లాట్ ఆఫ్ వర్క్. నీకు తెలుసు నేనే జాబ్ హోల్డర్‌ని. నేను చేసుకోవాలి. వెబ్‌సైట్, రిప్లైలు, మనీ, క్రౌడ్ మేనేజ్‌మెంట్. అంటే మీ మన ఫాలోవర్స్‌ని, మన స్టూడెంట్స్‌ని మేనేజ్ చేసుకోవడం. నా ట్రేడ్ చేసుకోవడం. సో, స్టిల్ ఆ టైంలో కూడా మీకు లైవ్ ఎందుకిస్తున్నానంటే, మీకు కంపల్సరీగా మీకు కాన్ఫిడెంట్‌గా లేదంటే నేను ఆ లెవెల్స్ ఇచ్చేసి అప్‌డేట్‌లు ఇస్తే సరిపోద్ది. ఈ లెవెల్‌కొచ్చింది బై చేసుకోండి. ఈ లెవెల్‌కొచ్చింది సెల్ చేసుకోండి అని. బట్ ఐ వాంట్ టు మేక్ ఇట్ క్లియర్. ఓకే. యాహ్! మీకు డైరెక్షన్ మించింది ఏముంటది సార్ మార్కెట్‌లో అదే గదా! ఎక్కడ బై చేయాలి? ఎక్కడ సెల్ చేయాలి? ఎక్కడ ఇది అవ్వాలనేదే గదా! మీకు అంతకంటే ఏం గావాలి సార్ ఒక ట్రేడర్‌కి? ఎక్కడ సెల్ జేసుకోవాలి? నేను ఎక్కడ బై చేయాలి? నేను రాంగ్ అయితే ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి? రైట్ అయితే ఎక్కడి వరకు ఉండాలి? ఇవే గదా సార్ మనకు కావాల్సింది. ఇక్కడ నేను బై చేసిన వాళ్ళకి కూడా చెప్పాను గదా! వాడు ఈ రేంజ్‌కొచ్చిందా బుక్ చేసుకోడని. ఇక్కడ ఎప్పుడైతే మనకి ఇక్కడ బై ట్రిగ్గర్ అయిందో అక్కడి నుంచి ఇక్కడికి చెప్పాను గదా! ఈ ఏరియాకొచ్చాక వాడు బుక్ చేసుకుంటాడని. ఇది బ్రేక్ అయ్యి పైకెళ్ళటం అనేది కొంచెం కష్టం ఫ్రెండ్స్. ఈ రెడ్ లైన్ బ్రేక్ అవ్వడం కూడా కష్టం ఇప్పుడింక. ఈ రెడ్ లైన్ బ్రేక్ అవ్వడం కూడా పైకి కష్టమే ఇంక. నేను క్లియర్‌గా చెప్తున్నాను అందుకు. ఓకేనా ఫ్రెండ్స్? సో, డెసిషన్ మీరు తీసుకోండి సార్. నన్ను మళ్ళీ ఇంకా కన్ఫర్మేషన్ అడగొద్దు. నేను చెప్పాల్సిన కాన్సెప్ట్ అంతా క్లియర్‌గా చెప్తున్నాను. మీ రిస్క్ మేనేజర్‌ని బట్టి మీరు ప్లే చేయాలి. మీరు డ్రైవర్ సీట్‌లో. నేనేమంటున్నానంటే నేను మీకు ఇవ్వాల్సిన క్లూసు, కాన్ఫిడెంటు, ఎనాలిసిసు, దాని వెనకాల ఉన్న లాజిక్కు, ప్రైసెస్ అన్నీ ఇస్తున్నాను. మీరు జస్ట్ మీ ఓన్ డెసిషన్ మీరు దాన్ని తీసుకోవడమే. ఓకే. యెస్ సార్. అదే మీ స్క్రీన్ మీరు ఆ ప్రైసెస్‌ని మీరు మార్క్ చేసుకోవడమే సార్. ఇంకా దానికి నేను ఎలా హెల్ప్ చేయగలను? ఇప్పుడు స్క్రీన్ మీద లెవెల్స్ క్లారిటీగా లేదంటే మనం ఆల్రెడీ గ్రూప్‌లో ఇస్తున్నాము. సో, వాటిని మీరు ఒక పేపర్ మీద రాసుకొని అబ్జర్వ్ చేస్తారా? లేదంటే
మీరు 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 చూసే మీరు యూజ్ చేసే బ్రోకర్ టెర్మినల్‌లో ఆ మార్క్స్ పెట్టుకుంటారా? అనేది ఇంకా మీరు మీరు అడ్జస్ట్ చేసుకోవాలి సార్ ట్రేడింగ్. ఎవ్రీథింగ్ మనకి బౌల్‌లోకి రాదు కదా! ఓకే. యాహ్! ఇది మనకి ఒక రీటెస్ట్ పాయింట్ లాంటిదే ఫ్రెండ్స్. అదే చెప్తున్నాను నేను క్లియర్‌గా మీకు అందరికీ చెప్తున్నాను. ఒక్కొక్కళ్ళకి రిప్లైలు కాకుండా ఇది జస్ట్ ఒక టైప్ ఆఫ్ మళ్ళీ ఇంక దీన్ని బ్రేక్ చేయాలంటే చాలా కష్టపడాలని చెప్తున్నాను. లేదా ఇక్కడ సైడ్ వేస్ పెట్టినా కూసేపు మళ్ళీ ఇక్కడ ఒకవేళ ఇది కిందకి పుట్లు సరిపోలేదనుకోండి. అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి పుట్లు బై చేసుకుంటాడు. లేదంటే దీన్ని సెల్ చేసుకుంటాడు. అది సరిపోలేదనుకోండి ఇక్కడ అక్యుములేట్ చేసుకుంటాడన్నమాట. అక్యుములేట్ చేసుకొని కొడతాడు. యాహ్! మీరు వీడియో సెట్టింగ్‌లో హై క్వాలిటీ పెట్టుకోండి ఫ్రెండ్స్. యూట్యూబ్ మీరు చూసే స్క్రీన్‌లో అక్కడ 360, 340 అలా ఉంటది గదా! మీరు ఆహ్, దాన్ని రిజల్యూషన్ పెంచుకోండి. హై క్వాలిటీ పెట్టుకోండి. మీకు ఇంకా క్లియర్‌గా కనిపిస్తాయి. ఒకవేళ మన స్క్రీన్ ప్రాపర్‌గా కనపడకపోతే. ఓకే. ఇది సార్ మన స్క్రీన్. సో, ఇప్పుడు చూడండి ఇక్కడికొచ్చిన తర్వాత బై చేయాలా? సెల్ చేయాలనేది ఈ మిడిల్ లైన్ ద్వారా మీకు కొంత క్లారిటీ వస్తుందా? రావట్లేదా? ఫైనల్ క్వెషన్ ఐ యామ్ క్లోజింగ్ ద సెషన్. ఐ యామ్ గోయింగ్ టు క్లోజ్. ఓకే. సార్ ఇక్కడ మీకు అది క్లారిటీ వస్తుందా? రావట్లేదా? సారీ. యాహ్! వెరీ గుడ్ సార్. థాంక్ యూ. థాంక్ యూ వెరీ మచ్. ఓకే సార్. మనం మళ్ళీ ఈవినింగ్ లైవ్‌లో గాని, లేదంటే రేపు మార్నింగ్ రేపు సాటర్‌డే గదా! సో, నేను ఆ వీడియోస్ ప్రిపేర్ చేయడానికి యుటిలైజ్ చేసుకుంటాను ఆ టైంని. యాహ్! థాంక్ యూ సార్. థాంక్ యూ వెరీ మచ్ గంగాధర్ గారు. ప్లీజ్ షేర్ యువర్ ఫీడ్‌బ్యాక్ ఇన్ అవర్ వాట్సాప్. మీరు మీ ప్రాఫిట్స్ కూడా మనకి షేర్ చేయండి. ఇట్ విల్ హెల్ప్. థాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్. ఓకే. మళ్ళీ మనం ఈవినింగ్ యూట్యూబ్ లైవ్‌కి రండి. ప్లీజ్ సపోర్ట్ మన ఛానెల్‌ని ఇంకా మీ ఫ్రెండ్స్‌కి, మీ ఫ్యామిలీ మెంబర్స్‌కి కూడా షేర్ చేయండి. సో, వి విల్ మేక్ ఇట్. ఓకే. థాంక్ యూ. థాంక్ యూ ఫ్రెండ్స్. మళ్ళీ ఈవినింగ్ సెషన్‌లో మీట్ అవుదాం. అండ్ రేపు మిగతా వీడియోస్‌ని నేను అవి ప్రిపేర్ చేసి అప్‌లోడ్ చేయడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. ఓకే. థాంక్ యూ. థాంక్ యూ వెరీ మచ్. బాయ్ ఫ్రెండ్స్. కలిసి నేర్చుకుందాం. కలిసి గ్రో అవుదాం. జై హింద్.